మంచిది. సమయం ఇచ్చిన త్రియక దేవుని కొందనాలు. ప్రేమతో మరొకసారి మీ మధ్యకు ఆహ్వానించిన క్రీస్తునందు అత్యంత మిత్రులైనటువంటి కరుణాకర్ గారికి, మరియు అమ్మాయి భాగ్యమ్మ గారికి, వారి కుటుంబానికి, వేదికటువంటి అధ్యక్షత వహించినటువంటి విజయరాజు గారు, రాజ్ కుమార్ గారు, అదేవిధంగా సేవకులందరికీ పేరు పేరున మరి వచ్చినటువంటి పెద్దలకు మీ అందరూ కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రత్యేకించి మరి కరుణాకర్ గారికి, అమ్మాయికి ఆల్రెడీ వారికి శుభాకాంక్షలు ఫేస్బుక్లో పెట్టాను, వాళ్ళు ఏమో చూడలేదు. అందుకని వాళ్ళు ఫేస్బుక్ చూసుకోలేదు కాబట్టి వాళ్ళు చూసేలోపు పెళ్లి రోజు కూడా అయిపోయేటట్టు ఉంది. అందుకని నేనే చెప్తున్నాను, వారిద్దరికి వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుడు వారిని దీవించాలని కోరుకున్నాను. దాంట్లో నేను వాక్యం పెట్టాను. ఆ వాక్యంలో పరమగీతాల గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనంలో పెట్టాను. సొలొమోను యొక్క వివాహ దినమందు అతని తల్లి పెట్టిన ఆ కిరీటము చూడుడి, ఆ దినం బహు సంతోషకరము అనే వాక్యం పెట్టాను. ఆ కిరీటం ఎవరయ్యా అంటే ఏమండి, ఆ కిరీటం గురించి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో ఆ కిరీటాన్ని గురించి ఒక మాట ఉంటుందండి. ఏముంటుంది అక్కడ? లేదా గ్రంథం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో, అందుకని ఆ శుభాకాంక్షలు తెలియజేయలేదు, అందుకని అది చెప్తున్నాను. ఎవరంట? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, అది అర్థం. కాబట్టి ఆ 2 వచనాలు ఆయనకేమో బహు సంతోషకరం. ఎందుకు సంతోషం అంటే ఆయన తల మీద కిరీటం పెట్టబడి ఉంది. భార్య నా నెత్తి మీద ఎత్తుకొచ్చి పెట్టారు అంటారు కదా, మామూలుగా ఎత్తుకొచ్చి పెట్టి నెత్తి మీద పెడితే భారమే, కానీ ఆయన మీద పెట్టింది యోగ్యురాలు పెట్టారు కాబట్టి ఆమె భారము కాదు, ఆయనకి గౌరవం ఇచ్చేటువంటి కిరీటము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంటే మంచి శుభాకాంక్షలు వర్తించి వారి కుటుంబము క్షేమంగా ఉండాలని, రానున్న దినాలు అంతకంత వర్ధిల్లాలని, వారి దీర్ఘాయుష్మంతులుగా వారి సంతానము వారు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ శుభాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రత్యేకముగా వివాహ దినోత్సవం సందర్భంలో మరి దేవుని యొక్క వాక్యం, ఎవరైనా పుట్టినరోజు చేసుకోమంటే ఈ వయసులో నాకు పుట్టినరోజు ఎందుకు అంటే మరి ఏ వయసులో చేసుకుంటారు? ఎవరైనా పుట్టినరోజు చేసుకోమంటే వైరాగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనసులో దేవుడి ఉల్లాసంతో ఉండాలి. అర్థగల దేహానికి వస్తుంది వయసు, కానీ మనసుకు వయసు రాదు. కాబట్టి ఆ వయసులో ఎంత దేవుడి సన్నిధిలో మనం ఉత్సాహంగానే సంతోష గెంతులు వేస్తూనే ఉండాలి. 120 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా పళ్ళు రాలేదంట ఒక ఆయనకి. ఎవరికి? 120 ఏళ్ళు వచ్చినా కూడా పళ్ళు రావడం కాదు, పళ్ళు ఓడలేదు. ఎవరికి? మోషే గారికి. 80 ఏళ్ళు ఎప్పుడన్నా ఆయన కాస్త మెల్లిగా నడిచాడేమో, కానీ ఆ తర్వాత 40 ఏళ్ళు పరిగెత్తిచ్చాడు జనాల్ని. అర్థమైందా? ఆయన ఇంతవరకు తక్కువ నడిచాడేమో, కానీ ఎక్కడి నుంచి ఇంకా పరిగెత్తిస్తాడు విశ్వాస యాత్రలో. దేవుడికి స్తోత్రం. కాబట్టి వారి వివాహ దినోత్సవం సంతోషంగా ప్రజలకు తెలియాలని వారి ఉద్దేశం ఒకటే. ఆయనకి చేతిలో సమృద్ధి అయినటువంటి ధనం లేక ఏమో నేను అనుకుంటున్నాను, లేకపోతే ఇలాంటి కోటాలు వారానికి 4 పెడతాడు. నన్ను నిద్రపోయాడు అక్కడి నుంచి, గుంటూరు నుంచి. ఏమంటే మాట్లాడితే కోటం అంటాడు, మాట్లాడితే కోటం అంటాడు. ఆయనకి అంత ఆనందము. దేవుడు ఎక్కువగా సమృద్ధికి ఇవ్వాలని, ఆయన ద్వారా ఇంకా సువార్తలు అత్యధికంగా ప్రబలాలని మనసారా కోరుకుంటూ వారిని క్రీస్తునందు ఆశీర్వదిస్తూ దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. మూలవాక్యం దేవుని వాక్యం చదువుకొని వారి వివాహం దినమున మీ అందరికీ వారి సువార్త అందించాలనేటువంటి ఆశను దేవుడు తీర్చాలని కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ కూడా సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ఒక నిమిషం నాన్న, అందరూ తీయండి, కొంచెంగా అందరూ తీయండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం తీశారు అందరూ? చదువు తల్లిగా. యాకోబు, నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలెవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగర చెట్ల వలెను, నీళ్ల ఎద్దనున్న దేవదారు వృక్షం వలెను అవి ఉన్నవి. దేవుడి మాటలు దీవించునుగాక. కొంచెం మెల్లిగా అనండమ్మా. ఆమెన్ అనండి, ఉపవాసకోవటం కాదుగా ఆమెన్ అంటానికి. పెద్దగా అనండి, బోకోవటమేనయ్యా. కాబట్టి పెద్దగో ఆమెన్ చెప్పండి.
ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన ఏకీవించండి. చదవనటువంటి లేఖనాన్ని దేవుడు మనతో మాట్లాడినట్టుగా ఈ వాక్యం ద్వారా నా కుటుంబం ప్రభా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎలాంటి కుటుంబాలు పచ్చగా ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, అయా నీ దాసుడు నా ప్రభా కరుణాకరుడు గారిని మీరు ప్రేమించి నాయన యుక్త కాలమందు నా ప్రభా యోగ్యురాలటువంటి ప్రభా నాయన భాగ్యవతి అమ్మాయిని భార్యగా అనుగ్రహించి వారిని ఆశీర్వదించి వారి దాంపత్యత ఫలభరితం చేసి ఇచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. నాయన ఒంటిగా ఉన్నవాడిని జంటపరిచి నాయన కుటుంబాన్ని స్థాపించారు. నా ప్రభు నీకు స్తోత్రాలు. అది మొదలుకొని వారిని ఆశీర్వదించుకుంటూ వచ్చి నీ సేవా జీవితంలో ఫలభరితమైనటువంటి అడుగులు వేపిస్తూ ఆయన అనేక మంది ఆత్మీయులను సంపాదించుకునే భాగ్యం దయచేశారు. నేటి ఈ దినమున ప్రభువా మేము చూచున్నట్లుగా నా తను మీరు నడిపించినటువంటి ప్రతి విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన మీరు నిమిత్తముగా నా ప్రభువా మీరు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ సువార్తను ప్రజలకు అందించాలని ఇష్టపడి ఉండగా నా ప్రభా మీరు ఈ కార్యసిద్ధి కలుగజేసి సమస్తమును సమకూర్చినందుకు వందనాలు. ఇంతవరకు పాటల్లోనూ ప్రార్థనలోను ఆరాధనలోను ప్రభా ఈ దాసులు చెప్పినటువంటి మాటల్లోనూ సాక్ష్యాల్లోనూ ప్రతి వాటిలో మీరు సహాయంగా తోడుగా ఉన్నారు బాబు, నీకు స్తోత్రాలు. నాయన అకాలం మందు పుట్టిన నాకు మీ సువార్తను ప్రకటించే భాగ్యం అనుగ్రహించినందుకే మరొకసారి శిరస్సు వంచి నీ పాదాలు తాగుతున్నానయ్యా. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, ప్రాణాత్మ శరీరములో మలినమంటిన వాడిని, కలువరి స్థిరులోని కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు చిందించిన రక్తములో నన్ను మరొకసారి కడగమని ప్రార్థన చేస్తున్నాను. చదవని నీ మాటలు ప్రభా నీ బిడ్డలకు అర్థమైనట్టు మీరు బోధించి ఈ వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకుని మా అందరికి ఆశీర్వాదము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాడు మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్య భాగంలో చదవనటువంటి వాక్య భాగం నుంచి వివరించాలని ఇష్టపడుతూ ఉన్నాను. యాకోబు యొక్క గుడారములు గూర్చి. ఏమండి, ఒక విషయం జనరల్గా వివాహం అంటే ఎవరన్నా విశ్వాసులకైతే భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి చెబుతాం. అవునా అన్న? ఆల్రెడీ పాస్టర్ గారు ఏ భార్య ఎలా ఉండాలో ఏ భర్త ఎలా ఉండాలో చెప్పే పాస్టర్ గారికి నేనేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అర్థమవుతుందా? కుటుంబ వ్యవస్థలు ఎలాగుండాలో దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుని ఉన్నారు. కాబట్టి వారి జీవితాల్లో గురించి ఇంకా మీకు భార్య అంటే ఎలా ఉండాలి, భర్త అంటే ఎలా ఉండాలి అన్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? శాపగీత నేర్పినట్టుగా ఉంటుంది. అవునా? శాపగీత నేర్పించండి. ఆత్మ సంబంధం దేవుని యొక్క సంఘములో సేవకుడికి ఆల్రెడీ ఎలాగూ ఉండాలో ఆ అవగాహన ఉంది. కానీ ఒక మాటని వివాహ సందర్భంగా ఒక మాట గుర్తు చేసి ఆ తర్వాత కుటుంబ వ్యవస్థల గురించి అనగా వారి యొక్క కుటుంబ కాపురాన్ని గురించి మాట్లాడుతూ మన కుటుంబ వ్యవస్థలు కూడా కలిపి దేవుడు ఏం కోరుకుంటున్నాడో, ఏ కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, ఎలా ఉంటే కుటుంబాలు దీవించబడతాయని దేవుడు చెప్తున్నాడో ఆ విషయాన్ని అందరూ కామన్గా మాట్లాడుతుంటాను. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పెళ్లికి వెళ్ళినట్టుగా బైబిల్లో రాసి ఉందండి. మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా. యోహాను సువార్త సందర్భం ఉంటుంది, చదవద్దు, జస్ట్ గుర్తు తెచ్చుకోండి, సరేనా? ఆ ఊరి పేరు కూడా మీరు చెప్తారు, నేను చెప్పమంటారా? కానా అనేటువంటి ఒక ఊరు వెళ్ళారు యేసు ప్రభు వారు. నిజంగా విందు జరుగుతూ ఉంది. కానాలో కానా జరుగుతూ ఉంది. ఏమండి, నికా జరుగుతుంది కానాలో. ఆ కానాలో కానాకి చాలామంది జనవందరు వచ్చారు. ఆ జనవందరిలో పాటు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. వాటిలో జరిగినటువంటి ఒక సందర్భం జస్ట్ గుర్తు చేయాలని ఇష్టపడుతున్నానండి. చెప్పండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. ఆ పెళ్లి మధ్యలో ఏమైపోయింది? ద్రాక్షరసము అయిపోయింది కదా. ఆ సందర్భంలో చాలా ఆత్మీయ పాఠాలు ఉంటాయి. దాన్ని చెప్పుకునే అవకాశం వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ చాలా సందర్భాలు ఉంటాయి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మరలా ద్రాక్షరసం పుట్టించని రాసి ఉంది కదా. అది అయిపోవటం గల సందర్భం ఏంటంటే ఒక మాట చెప్తాను. ద్రాక్షరసాన్ని బైబిల్లో అనేక సందర్భాలు పోలిక చెప్పారు. ముఖ్యమైన దాంట్లో ఒక దానికి పోలికగా చెప్తున్నాను, మీ అందరికి గుర్తు చేస్తానండి. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ద్రాక్షరసం దేంతో పోల్చాడు? పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఏదైనా ఆది కాండం చెప్తే చదువుతాం, కానీ నువ్వేంట ఎక్కడో పరమగీతాలు చెప్పావన్నట్టు చూశారు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ఇప్పుడు చెప్పండి, ద్రాక్షరసం దేంతో పోల్చాడు? మధురంతో పోల్చాడు, ప్రేమతో పోల్చాడు. రైట్ అనుకోండి. ద్రాక్షరసం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. రైట్, చెబుదాం వినండి. ఇప్పుడు వివాహములో మొదట ద్రాక్షరసం ఉందా లేదా? ఉంది. ఎప్పుడైపోయింది ద్రాక్షరసం? మధ్యలో అయిపోయింది. అవునా కదా? వివాహం మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ద్రాక్షరసం అంటే ఏమనుకున్నాం? ప్రేమ అనుకున్నాం. అంటే వివాహానికి మధ్యలో ఏముంది? ప్రేమ ఉంది. వివాహం మధ్యలోకి రాగానే ఏమైపోయింది? మీకు అర్థమైంది మ్యాటర్ ఏంటో? అంటే వివాహమైన కొత్తలో ఉన్న ప్రేమ మధ్యలోకి రాగానే ఏమైపోతుంది?
మీకు అర్థమైపోయింది, మీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటా. పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ జనాలకి ఆ సంగతి దేవుడు అందుకే వైవాహంలో మధ్యలో యేసుప్రభు ఎందుకు వచ్చిన ముందు ఆ ద్రాక్షరసం ముందుంది, మధ్యలోకి అయిపోయింది. మొదట ప్రేమ ఉంది, మొట్టమొదట్లో ఆ పెళ్ళిలో మామూలుగా ఉండదండి. అమ్మా అసలు ఇద్దరికి చెరుకు థమ్సప్ ఇస్తే మాకు చెరుకు థమ్సప్ ఏంటి, ఒక్క థమ్సప్లో 2 స్ట్రాలు వేసుకుని అనకుండా తాగేవాడు. అసలు ఆ రోజు చెప్పే మాటలు అంటే, ఇదిగో నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేను, నువ్వే నా ప్రాణం, కలిసి ఉందాంరా, ఎగిరిపోదాంపా. అసలు ఆ రోజు భర్త కానీ భార్య బయటికి వెళ్తావా, క్షణమైనా ఉండగలనా నేను చూడకుండా నేను అనగానే నేను ఆడపోతాను అనుకుంటూ కూర్చునేవాడు. ఏమండి వివాహమైన కొత్తలో భార్యను వదిలిపెట్టి బయట కూడా పోయేవాడు కాదండి. ఆ పెళ్ళైనటువంటి కొత్తలో రాను కాస్త ఏమైపోయింది తెలుసా అండి, ఆ కొన్ని సంవత్సరాలకి ఈ ద్రాక్షరసం కాస్త అయిపోయింది. అసలు నువ్వు లేక నేను లేను, ఏమండి చంద్రబింబమ్మ లాంటి అందమైన ముఖం చూడకుండా ఉండాలి అన్న వాడు తర్వాత బయటికి వెళ్తున్నా వెంట కాసేపు కూర్చోండి, ఏంటంటే చంద్రబుద్ధి మొహం దాన నీ ఎదురు కూర్చునేదే. ఎవరు ఎప్పుడు ముందేమో చంద్రబింబం అంత అందం అన్నాడు, తర్వాత చంద్రబుద్ధి మొహం దాన్ని నీ ముందు కూర్చునేది. అంటే ఎవరు తెచ్చి పెడతా నీ కొంప ఎదురు కూర్చుంటే. ఇప్పుడు చెప్పండి, మొదట్లో ప్రేమ ఏమైంది చెప్పండి, మీకు అర్థమైంది. దాని అర్థం ఏంటో, తొలినాళ్ళలో ఉన్న ప్రేమ మధ్యలో అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే కుటుంబంలో కాపురంలో ప్రేమ అయిపోతుందో అక్కడికి యేసుప్రభు వస్తే మరలా ప్రేమ పుట్టిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగునగాక. యేసు ఎవరి మధ్య ఉంటే ఆ కుటుంబాల కాపురాలు ఎప్పటికీ ప్రేమతో ఉంటాయి. కానీ ఈ కుటుంబ వ్యవస్థ ఉందే, నాకు తెలిసినంత మట్టుకి ఆయన ఆ ముఖంలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అర్థం కాల, అద్భుతమైన మాట చెబుతున్నాను. మా అమ్మాయి ఆ నవ్వును చూసి హ్యాపీగా, కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ నవ్వును చూసి కాపురం చేసేస్తుంది. ఆయన అమ్మాయి నవ్వును చూసి కష్టాన్ని నవ్వుగా మార్చుకోవటం బాగా దేవుడు నేర్పించేసాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అర్థం కాల, ఒక కష్టాన్ని కూడా సెటైరికల్గా మాట్లాడేస్తాడు. అర్థమైందా? అలాంటి సందర్భం దేవుడు ఒకటే. దానికి కారణం ఏంటంటే వారిద్దరి మధ్యలో యేసు ఎప్పటికీ ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎప్పటికీ అయిపోదు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వైవాహిక జీవితంలో తొలినాళ్ళు ఆ ప్రేమ చివరాఖరి వరకు కూడా ఉండాలి. ఈ రాత్రి కాలంలో ఆ కుటుంబ వ్యవస్థ ఎలాగున ఫలభరితం అవ్వాలి. ఈ రోజున యాకోబు గుడారం గురించి నన్ను 4 మాటలు మాట్లాడివ్వండి. మనకున్నటువంటి సాధ్యమైనటువంటి సమయాన్ని బట్టి, మీ ఆకలిని బట్టి నేను వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం మాత్రమే రండి. అర్థమైందా? మళ్ళీ మీరు అనుకున్నారు మాట మీద నిలబట్టాక నేను యేసు ప్రభువుని కాదు, ఆయన శిష్యుడిని. అర్థం కదా? అమ్మ తోడు, తల్లి తోడు, నిన్ను టచ్ చేస్తే నన్ను టచ్ చేసి రావాలన్నాడు. ఎవరు? ఆ తర్వాత ఏమన్నాడు చూసావుగా? ఆయన ఎవరో తెలియదు, అమ్మతోడు, ఆయన నాకేం తెలుసు, పిచ్చి మొహం, దాన్ని ఎవరిని చూసి ఎవరు అనుకుంటావు అన్నాడు. కాబట్టి మాట మీద నిలబడి యేసు ప్రభు మిగిలిన మీటర్ అర్థమైందిగా. అది అన్ని చోట్ల కాదులేండి, వాక్యం చెప్పేటప్పుడు మాత్రం అనుకున్న టైంకి ఆపం అన్నమాట. అదవుతుందా? రైట్. కాబట్టి సాధ్యమంత వరకు అనుకున్న అవకాశాన్ని బట్టి చెప్తాను. ఇక్కడ దేవుడి యొక్క విశ్వాస సంబంధమైనటువంటి అబ్రహాము సంతానంతో సంబంధం లేని ఒక వ్యక్తి ఈ వాక్యాన్ని ప్రవచనం చేసినటువంటి సందర్భం అండి. అనగా బిలాము అనేటువంటి ఒక ప్రవక్త అక్కడ చెప్పిన మాట మీరు చదవండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. అందులోంచి ఒక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం చూస్తే ఏం రాశాడు? యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యముగా ఉన్నవి అన్నాడు. ఆ తర్వాత అవి ఎలా ఉండేటే వాగుల వలె అవి వ్యాపించును అన్నాడు. నదీ తీరమందల చెట్ల వలెను ఎలాగునట, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ళ యొద్ద దేవదారు వృక్షం వలె. అంటే మీకు టోటల్గా చెప్పాలంటే ఒక మాటలో చెప్తున్నానండి, ఏ కుటుంబము ఏ కాపురము దేవుని దృష్టికి రమ్యంగా ఉంటుందో ఆ కుటుంబాలు పచ్చని కాపురం లాగా ఉంటాయి అన్నమాట. పచ్చని కాపురం అంటే మరి కృష్ణ సినిమా కాదు. మళ్ళీ ఈ మాట చెప్పిన మరి అటు వెళ్ళిపోయారు, లేనిపోయింది. అక్కడ పచ్చని చెట్ల గురించి మాట్లాడుతుంటే కుటుంబము ఫలభరితముగా ఉండాలన్నా, కుటుంబం చక్కగా అభివృద్ధి చెందాలన్నా, ప్రతి గుడారము వర్ధిల్లాలంటే ఆ గుడారం ఎలా ఉండదో తెలుసా? రమ్యంగా ఉండాలంట. ఇప్పుడు అక్కడ సందర్భంలో ఒక మాట అడుగుతాను. యాకోబు ఇశ్రాయేలీలు ఇద్దరు కలిసి అన్నదమ్ములు అవుతారా, బావమర్దులు అవుతారా? అదే ఇద్దరు ఒకటే కదన్నా. ఇప్పుడు ఇద్దరు ఒకటే అయితే యాకోబు నీ గుడారము అనాలి, లేక ఇశ్రాయేలు నీ నివాస స్థలం అనాలి. వీళ్ళిద్దరి పేరు ఒకేసారి రాశాడంటే అర్థం ఏంటండి? చదవండి మళ్ళా. యాకోబు నీ గుడారములు. అది ఇద్దరున్నట్టుగా రాసినట్టు చూసే వాళ్ళకి ఎట్లా చెప్పండి. ఇప్పుడు మనకంటే ఆల్రెడీ ఆయన మారిన అవగాహన ఉంది. ఒకవేళ ఇదే వచ్చి చూస్తే ఏమంటారు? ఓహ్, యాకోబు ఇశ్రాయేలు ఏమవుతారు ఇద్దరు?
పక్క పక్కన పెడతారు. రవీంద్రబాబు అని అనుకుంటే ఏమంటారు మీరు? ఆడొకటి ఈడొకటి ఏమనుకుంటారు? ఏమండి, రవీంద్రబాబు అంటే ఒకటే. రవీంద్రబాబు ఏంటి? వింటానికి కొంచెం విడ్డూరంగా చెప్పినట్టు ఉంటుంది. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అన్నాడు. ఇక్కడ చెప్పాలనే ఉద్దేశంలో ఒకే వ్యక్తి యాకోబు, అతను మార్చబడిన తర్వాత ఇశ్రాయేలు అన్నారు. యాకోబు అంటే అర్థం ఏంటండి? పెద్దగా మోసగాడు, రైట్. ఇప్పుడు యాకోబు అనే పేరు కాడ మోసగాడు అని అర్థం వచ్చింది కదండి. మోసగాడు అని పెట్టే వాక్యం చదవండి, ఏమని వచ్చిందో చూద్దాం. ఆ వాక్యాన్ని మీరు యాకోబు అనే పేరు కాడ మోసగాడు అని పెట్టి చదవండి, ఏమొచ్చిందో. మోసగాడా నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో. ఇప్పుడు చెప్పండి, మోసగాడి గుడారం ఎట్లా ఉంటుందంట? రమ్యంగా ఉందంట. ఎవరు గుడారాలు అన్న మీరు ఆలోచించారా? మోసగాడి గుడారం రమ్యంగా ఎలా ఉంటుందండి? ఇశ్రాయేలు నీ నివాస స్థలము రమ్యంగా ఉంది అనాలి. ఎందుకంటే ఇశ్రాయేలు బ్రతుకు మార్చబడింది కాబట్టి అతని రమ్యంగా ఉంది అనాలి. కానీ యాకోబు జీవితంలో మరి అందరికి దృష్టిలో అతను మోసగాడిగా ముద్రించారు కదా. మరి మోసగాడాని గుడారం రమ్యంగా ఉందంటే ఏమంటారు చెప్పండి వినేవాళ్ళకి కదా. నిజానికి ఇక్కడ యాకోబు గుడారము అనగా మానవ జాతి మోసగాడు అనుకున్నటువంటి ముద్రించేటువంటి యాకోబు గుడారము మనుషులు అనుకున్నటువంటి మోసం లేదండి. మనుషుల దృష్టిలో అతను మోసగాడేమో, కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎప్పుడు యాకోబుని మోసగాడని పిలవలా. ఎవరు తెలుసా? యాకోబు మగసిరి కలిగిన వాడు అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు మగసిరి కలిగిన వాడు అన్నాడు అంటే అర్థం ఏంటండి? యాకోబు మగసిరి కలిగిన వాడు అన్నాడు అంటే అర్థం ఏంటంట? నువ్వే చెప్పరా బాబా, పెద్ద ఎరగదీతను వచ్చావు గుంటూరు నుంచి, మమ్మల్ని అడిగి సత్తావారా? తెలిసి వచ్చావు, తెలుసుకోవడం వచ్చావా అన్నట్టుగా చూశారు బయట పడుకోకుండా. అంతేనా? నేను మన భాష చెబుతానండి. ప్రశ్నలాగైతే మీరు ఆలోచిస్తారని నేను వేస్తున్నా, మీరేమో నాయకు చూస్తున్నారు. వీడు చెప్పడం రాక నన్ను అడుగుతున్నారు అనుకుంటున్నారు వీళ్ళేమో. అడగల మన భాషలో చెబుతున్నానండి, బైబిల్ భాషలో కాదు, మన భాషలో చెబుతా. మగాడికి మగసిరి కలిగిన వాడికి తేడా ఏంటంటే, మగాడు అంటే కట్నం తీసుకుని పెళ్లి చేసుకునేవాడిని మగాడు అంటారు, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవాడిని మగసిరి కలిగిన వాడు అంటారు. చెప్పండి, యాకోబు కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నాడా, కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడా? చెప్పండి. మగాడిగా ఉండాలంటే కట్నాలు తీసుకుని పెళ్లి చేసుకోండి. యాకోబులాగా మగసిరి కలిగిన వాడు అంటే కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది మగసిరిగా? ఇప్పుడు చెప్పండి, మిగిలిన పెళ్లి కాని వాళ్ళు అందరూ ఈ అన్నయ్యని ఒక 2 ఏళ్ళు ఆపితే బాగుండేదేమో, కట్నం వచ్చేసి. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడండి ఆయన. భార్య కోసం కట్నాలు ఇచ్చి 7 సంవత్సరాలు కొలువు చేసి అప్పుడు భార్యను చేసుకున్నాడుగా. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అదగల ఇది మన భాషలో చెప్పాలంటే, దేవుని భాషలో చెప్పాలంటే లోకముతోనూ మనుషులతోనూ పోరాడినటువంటి వ్యక్తి మగసిరిగలినటువంటి యాకోబు. దేవుడి స్తోత్రం కలుగును గాక. పోరాటం నేర్పరి. ఎక్కడో తెలుసా? తల్లి గర్భంలో ఉండగానే పోరాటము నేర్చుకుని వచ్చేటువంటి వ్యక్తి అన్నమాట. అయితే ఈ రాత్రి యాకోబును గుర్చేటువంటి గుడారమును గురించి దేవుడు ఎందుకు అంత రమ్యంగా ఉందని చెప్పాడో, ప్రతి కుటుంబం ఇంత రమ్యమైనదిగా ఎలాగ ఉండాలని మీరు ఆశపడుతున్నామో జాగ్రత్తగా వినండి. జనాల దృష్టిలో యాకోబు మోసగాడు, కానీ దేవుని దృష్టిలో యాకోబు ఏమని చెప్పాడో 3 విషయాలు నేను టకాటక చెప్తాను. మీరు షకాషాకిని దబ్బుకుని మర్చిపోదురు కానీ, సరేనా? నెంబర్ 1, యాకోబుని మోసగాడని మనుషులు పిలిచారు కదా. నిజానికి యాకోబు మోసగాడో లేకపోతే మోసం చేయమని వేరే వాళ్ళ చేత ప్రేరేపించబడ్డాడో మీరందరూ వాక్యంలో మొట్టమొదటి ఆయన గురించి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా అండి? దేవుడు యాకోబు ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? చదవండి మీరు ఒకసారి. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనం మీరు చదవండి ఒకసారి. ఏమని రాసిందో చెప్పండి. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించాను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనుడి చెప్పండి. యాకోబును గురించి దేవుడు ఏమని, ఇశ్రాయేలు గురించి కాదని ఇప్పుడు నేను మాట్లాడుతుంది. యాకోబుగా ఉన్నప్పుడే మాట్లాడుతున్నా, యాకోబు అనే పేరుతో ఉన్నప్పుడే మాట్లాడుతున్నా. యాకోబు అనే పేరుతో ఉన్నప్పుడే అతని కుటుంబము వ్యవస్థ ఎంత రమ్యంగా ఉందో ఈ రాత్రి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, ఎందుకో మీకు చివరిలో చెప్తాను. యాకోబు ఎక్కడున్నాడంటండి? ఏశావు, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు అరణ్యవాసి అయి వేటాడు యందు నేర్పరై ఉన్నాడు. యాకోబు సాధువై గుడారములో నివసించను అన్నాడు. చెబుదాం, యాకోబు అంట సాధు అంట, మరి మోసగాడు అంటున్నారు ఏంటండి? సాధు అంటే అర్థం ఏంటి చెప్పండి? సాధువు
ఇంగ్లీష్లో చెప్పనా? తెలుగు పెద్దగా అర్థమైనట్లేదు కానీ ఇంగ్లీష్లో చెబుతానండి. ఇప్పుడు యాకోబు ఎలాంటి వ్యక్తి అంటే ప్లెయిన్ హార్ట్ అంట. అది సాధు అంటే. సాధు అనే మాటకి ఇంగ్లీష్లో ప్లెయిన్ హార్ట్ కలిగిన వాడు. ఎవరు? నమ్మశక్యంగా ఉందా? యాకోబుడు దేవుడు ప్లెయిన్ హార్ట్ అంటాడేంటండి? ప్లెయిన్ హార్టే. యాకోబు యొక్క గుడారము ఎలాగ ఉంటుందో మీకు చూస్తే అతడు ప్లెయిన్ హార్ట్ అని, అతడు సాధువై గుడారంలో పెరిగాడని దేవుడు చెప్తున్నాడు. కానీ మనందరం ఏం చేశాము? యాకోబు మోసగాడు అని అసలు ఊపిరి ఆడుకోకుండా, ఏమండి ఆయన గురించి ఒక్కసారి అయితే మనం 100 సార్లు మోసగాడని అనేస్తున్నాం కదండి. యాకోబు మోసగాడు ఒక్క మాటకు అని అనకముందే వాళ్ళ అన్నాడు. ఏమండి అంతే తప్ప ఆ సందర్భం కూడా మీకు చూపిస్తాను. మీరు చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం అనేటువంటి మొట్టమొదట అతనిలో గుణాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 27వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 27వ అధ్యాయం 12వ వచనం మీరు చూసి నాకు చెప్పండి ఏమని రాసింది? ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూచి అప్పుడు నేను తడిమి చూచిన ఎడలా అప్పుడు ఆయన దృష్టికి నేను వంచకుడుగా తోసిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము రాదని చెప్పాను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. అమ్మాయి చెప్పండి, యాకోబు వాళ్ళ నాన్న మోసం చేద్దాం అనుకున్నాడా? ఎవరు మోసం చేయమంటున్నారు? కన్న తల్లి ఆ రోజు ఇస్సాకు ఆశీర్వదిస్తానని ఓ ఏశాకు చెప్పాడండి. అమ్మ మీకు ఇంకో మాట కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇస్సాకు అనేటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువు సూచనగా ఉన్నాడు. అవునా గారు కాదా? మోరియా పర్వతం మీద బలియాగానికి వెళ్ళి తిరిగి మరణమును జయించి లేచి వచ్చినటువంటి ఇస్సాకు రాబోయేటువంటి కలవరి కొండ మీద మరణాన్ని జయించేటువంటి యేసు ప్రభువు సూచనగా ఉన్నాడు. ఇస్సాకు యేసు ప్రభువుకు సూచన అయితే ఆయన భార్య అయినటువంటి రెబ్కా ఎవరికి సూచనగా ఉంది చెప్పండి? ఎవరికి? సంఘానికి సూచనగా ఉంది. అమ్మో మీకు బోళ్ళు నిలిచిపోతున్నాయి. అలాగే ఉండి అట్టగా చెప్పండి. ఇస్సాకు యేసు ప్రభు అయితే రెబ్కా సంఘం అయితే, ఇప్పుడు సంఘం యొక్క గర్భములు అనగా రెబ్కా గర్భములు ఎవరెవరు ఉన్నారు? యాకోబు ఉన్నాడు, ఏసావు. ఏం చేస్తున్నారు? భుజాల మీద శైలి వేసుకుని సహవాసం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? తన్నుకుని కడుపులోనే తన్నుకుంటున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సంఘముని రెబ్కా గర్భంలో 2 జనపాదాలు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు తన్నుకు చస్తానే ఉంటారు. సంఘములో కూడా ఎప్పుడు ఏసేవులు యాకోబులు వీళ్ళు పరలోకానికి ఎత్తబడేదాకా తన్నుకు చస్తూనే ఉంటారు. అర్థమైతే సపడ కొట్టండి, అర్థం కదా నన్ను కొట్టండి. ప్రతి సంఘంలో ఏశావు యాకోబులు ఇద్దరు తన్నుకుంటానే ఉంటారు. ప్రతి సంఘమును గర్భంలో 2 జలపదాలు ఉన్నాయి. ఈ ఇద్దరు సంఘాల్లో ఉంటారు. ఒకడు ఎదగనికోకుండా యాకోబుని బతకనికోకుండా నిత్యము క్షోభ పెడుతూ ఏశావు యాకోబుల యొక్క పోరాటం సంఘంలో నడిచిపోతానే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా? వాళ్ళ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేదాకా పోరాటం. మనము సంఘములో నుంచి పరలోకని పోయేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వ్యక్తుల్లో యాకోబుడు ఆ రోజున ఆశీర్వదిస్తానని వాళ్ళ నాన్న ఏశావుని పిలిస్తే వాళ్ళ అమ్మయ్యని యాకోబుని అబ్బాయి యాకోబో ఇట్లా అంది. ఏంటి మమ్మీ అన్నాడు. ఏంటి మమ్మీ అంటారు? పిచ్చి మొక్కవాడ, నువ్వు నా బంగారు కొండ వరాల మూట, ఆశీర్వాదం వస్తే నీకు రావాలి, ఆడి కాదు అని చెప్పి ఒక పని చేయి. వేటాడటానికి వెళ్ళాడు ఏశావు. నువ్వేం చేస్తావంటే మంచి గొర్రె మన దాంట్లో మేకపిల్లని తీసుకురా, నేను చక్కగా వండి పెట్టి నీకు భోజనం మీ నాన్నకి ఇస్తా, నువ్వు వెతికెళ్ళి మీ నాన్నకి ఏశావు లాగా ఎళ్ళు అని చెప్పాడండి. అయితే అమ్మ చెబుతా ఉంటే నేను ఏమన్నా తెలుసా? మమ్మీ ఓకే అన్నాడండి. కన్న తల్లి మోసం చేయమని చెబుతా ఉంటే అమ్మా ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా నా తండ్రి దగ్గర నేను వెళ్ళి మోసం చేస్తే, ఒకవేళ నా తండ్రి నన్ను గుర్తుపడితే చచ్చేంత వరకు నా బతుకంతా వంచకుడుగా మిగిలిపోతానమ్మా, నా తండ్రి దృష్టిలో వంచకుడు అవుతానమ్మా అన్నాడే కానీ నిజంగా అతనికి వంచన చేయాలని కోరుకుంటే ఆ మాట అంటాడండి? నేను వంచకుడుగా ఉంటానేమో అంటే ఇతనికి ఏ ఉద్దేశం లేదు. మోసగాడిగా బతకడం యాకోబుకి ఇష్టమో లేదు. కానీ వాళ్ళ తల్లి చెప్పింది, మోయకు పర్లేదు నీకు వెళ్ళయ్యానంది. మమ్మీ వెళ్తాను సరే, కానీ నా చేతులు కరుణాకరయ్య గారి లాగా నున్నగా ఉంటాయిగా. చెప్పండి, యాకోబు చేతులు ఎలా ఉంటాయండి? ఇట్టాగే సేమ్. అర్థమైందా? యాకోబు చేతికి రోమాలు ఉండవు, ఏశావు చేతికి రోమాలు ఉంటాయి. ఈయన ఎల్లకోకుండా ఎన్ని ప్లాన్లు వేసాడు చూసావా? మమ్మీ అన్నయ్యకి రోమాలు ఉంటాయి, నా చేతి నన్నగా ఉంటాయి, నేను వెళ్ళను మమ్మీ అంటే. అరే పిచ్చోడా, ఇట్లాంటి ఐడియాలు మన దగ్గర బోర్డులు ఉన్నాయి. ఇట్లా అని చెప్పేసి అమ్మ మేకను కోసినటువంటి తల్లి ఏం చేసింది తెలుసా? మాంసం వండి పెట్టి శరమాన్ని తీసి చేతి చుట్టిందంట. మరి పొట్టపేగులు ఏం చేసిందో? గుంటూరు నుంచి గోంగారు పంపిస్తే మొత్తం పొట్టపేగులు వేసి ఏపి కోరి వండి పెట్టేదేమో. ఏది వేస్ట్ కానీ ఇట్లా మహాతల్లి పొదపరి
మేకనే మోసం చేసింది, ఏమైనా చర్మం తీసే చేతులు చుట్టింది, పొట్టపేగులు తీసే గోంగారు లేసి అందుబాటులో లేదు ఆ రోజు గోంగారు, లేకపోతే పొట్టపేగులు మొత్తం తీసి వండి పెట్టేదేమో. ఎంత ఐడియాలో వచ్చి ఏడ నుంచి వచ్చేసామో నీకు అర్థం కావట్లేదు. ఇది నేను వద్దమ్మా ఒకవేళ మోసగానే అవుతానేమో అనుకున్నాను, కానీ వాళ్ళమ్మ చేయమని చెప్తేనే వెళ్ళాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ యాకోబులో దేవుడు గుణపెట్టి తెలుసా అండి, అమ్మా ఇతడు మోసం చేయడం స్వయాన్ని అతనికి ఇష్టం లేదు, అతని జీవితంలో అతని గుడారములో మనస్సాక్షి కూడా పనిచేస్తుందండి. మంచేదో చెడేదో, ఏది చెయ్యొద్దో ఏది చేయకూడదు, ఏది అనొచ్చో ఏది అనకూడదు, ఆ గుడారములో ఆ ఉద్దేశం ఉందండి. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు రమ్యంగా చూసేది ఏంటి తెలుసా, నువ్వు ఎప్పుడైతే మనస్సాక్షి మీద ఆధారపడి బతుకుతావో అది దేవుడి దృష్టికి రమ్యముగా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. మంచేదో చెడేదో నువ్వు ఆలోచించగలగాలి, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది అనొచ్చా అనకూడదా. అసలు అలా ఉందండి సమాజంలో. అసలు ఇవాళ రేపు చిన్నంతరం లేదు పెద్దంతరం లేదండి. పట్టుమని 16 ఏళ్ళు కూడా రావును ఒక్కొక్కడు పై వయసులో పెద్దోళ్ళు నుంచుంటే సిగరెట్ నోట పెట్టి అంటున్నాడండి. ఊర్లో వాళ్ళ అమ్మ చూసింది కదండి, వాళ్ళ అమ్మ చూసినప్పుడన్నా వచ్చి అరే ఏంట్రా ఈ పని అని చెప్పి అనదండి. ఆడంతే ఎవడు మాట ఎన్నా పళ్ళు రాళ్ళ కొట్టద్దండి. పట్టుమని 16 ఏళ్ళు కూడా రాకముందే చిన్నంత పెద్దది లేకుండా పెద్దవాళ్ళ ముందు సిగరెట్ లాగుతుంటే కొడితే 32 పళ్ళు రాళ్ళు పట్టి బిడ్డను దారిలో పెట్టుకోవద్దు. ఇలాగ అడ్డగోలుగా బిడ్డలు పెంచి ఏం చేయటానికి, ఎవరికి అందిస్తారు సమాజానికి? ఈ రోజున కన్న కొడుకు దారిలో పెట్టుకోవడం చేత కాకపోతే చిన్నంతరం లేదు పెద్దంతరం లేదు, వయసు రీత్యా ఒకప్పుడు పూర్వకాలంలో ఎలా ఉండేది తెలుసా అండి, మరి ఈ ప్రాంతంలో ఇక్కడ కూడా ఉండేదండి పూర్వకాలం. మాదేమైనా పరాయి దేశమా, అందరం కలిసే ఉన్నాం కదండి. ఏమండి మా గ్రామంలో మా ఇల్లు ఇలా ఉండేది, ఎదురుగా రోడ్డు ఉండేదండి. మా నాయనమ్మ వాళ్ళు మా అమ్మోళ్ళు ఊళ్ళో నుంచి పెద్ద మనుషులు ఎవరన్నా, ఊళ్ళో నుంచి అంటే మా సంఘ పెద్దలు కాదండి, ఊళ్ళో నుంచి ఎవరైనా పెద్ద మనుషులు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కుర్చీల్లో కానీ బెంచుల్లో కానీ మంచాలు కూర్చుని కానీ కదా నిలకాడ పెద్దోళ్ళ తెలంగాణ గబక్కనే మంచాల నుంచి లేచి నుంచునేవాళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మంచమే కూర్చునేవాళ్ళండి. ఒకప్పుడు అంత గౌరవాలు, ఒకప్పుడు అంత మర్యాదలు ఉండేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా రోడ్డు వెళ్తుంటే కూడా వాళ్ళు నుంచునేవాళ్ళు, వాళ్ళు కూర్చునేవాళ్ళు కాదండి పెద్ద వయసులో. కానీ ఇప్పుడండి సందా వేసిన సంఘ పెద్దలు ఇంటికి వచ్చినా కానీ బొచ్చేసుకుని నడి మంచమే కూర్చుని ఎంత వేశారో ఎవరిని అడిగేశారు, కళ్ళు నెత్తికెక్కి బావ లేదు, మామ లేదు, వదిన లేదు, మరద లేదు, తల్లిగా గౌరవ మర్యాదలన్నీ కూడా పోతా ఉన్నాయి. ఈరోజు చెప్తున్నాను, కుటుంబ వ్యవస్థలో ఎక్కడైనా ఇంటికాడ పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని గౌరవించాలి. వయసు రీత్యా నీకంటే పెద్దవాళ్ళు వస్తారు, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే. ఇప్పుడు వయసు రీత్యా వీళ్ళందరూ పెద్దోళ్ళు ఉన్నారు. వయసులో దేవుడు నాకే సువార్త చెప్పడానికి అవకాశం ఇచ్చాడు తప్ప వీళ్ళందరూ వయసులో చాలామంది నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళంటే నాకు వాక్యం చెప్పడానికి వచ్చు కాదని చెప్పి నేను తలబిరుస్తాను ఉండకూడదండి. నేను ఎప్పుడు కూడా వాళ్ళకంటే వయసులో చిన్నవాడిని. అంత వాక్యం చెప్పినా వయసు రీత్యా చిన్నవాడిని. ఆ విధేయత కలిగి బతకాలి తప్ప అసలు ఎంత బతుకని నాకు అర్థం కాదు. ఏ పాటి బతుకమని చెప్పండి. మొన్న ఒకడు వచ్చి అంటున్నాడు, కర్ర తీసుకొచ్చి ఒకడు ఫుల్ అయిపోయి గిరా కర్ర తిప్పి ఊరు మధ్య రే ఎవడన్నా మగోడుంటే ఆ కర్ర మీద కాలేయండి అంటున్నాడు వాడు. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది చెప్పండి. రమ్మను ఊర్లో మగోడు ఎవడన్నా ఉంటే ఈ కర్రను తొక్కెళ్ళమంటున్నాడు. ఊరందరూ కలిసి సరిగ్గా తొక్కితే ఏమైపోతాడు చెప్పండి, వీడు నిలబడతాడు చెప్పండి. ఇంత అవిషయంట్రా నీకు నాకు అర్థం కాదు. ఈ మాట అంతా ఉండగలి జనమందరూ ఏమో ఇప్పుడు వీడు మగోడు అనిపించుకోవడానికి అలా ఎత్తుకొచ్చి ఆ కర్రను దొక్కాలంటున్నాడండి. ఆడ మాట అనగానే వెనకీడితో 10 నిమిషాలు ఆగినాక వాళ్ళ ఆవిడ వెనకీడితో వచ్చిందండి. ఓరి బాబు మగోడు పిల్లలు ఫీజు కట్టకి ఇంటికి పంపించారు రా కొంపకేని అందండి. అటు ఇటు చూసి బెలిగా కర్ర తీసుకుని రా ఎల్లా ఇంటికి రా చెప్పి టయాలు కొత్త వేడ నుంచి వస్తాం వెళ్ళిపోయాడండి. అర్థమైంది మనకండి, మన బతుకు అంత అవిషేంటండి. 6 ఎకరా పొలం ఉంటే ఆగవు, 10,000 ఉద్యోగం వస్తే ఆగవు. మన జీవితంలో చెబుతున్న తల్లిగా చెల్లిగా పెద్దవాళ్ళ ఎడల గౌరవ మర్యాదలు పిల్లలకు నేర్పాలి, మనం నేర్చుకోవాలి. కానీ యాకోబు గుడారంలో మంచి ఏదో చెడేదో, ఇది చెయ్యొచ్చా ఇది చేయకూడదు అనేటువంటి భావన బ్రతికినంత కాలం మన గుడారంలో ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇలాగున బ్రతికినంత కాలము కూడా మనం ఆ గుడారంలో మనస్సాక్షి, అర్థం కాల మనస్సాక్షి చెప్పండి ఏంటది, మనస్సాక్షి అనగా మన మీద సాక్ష్యం అన్నమాట. అర్థమవుతున్నారు? ఈ మనస్సాక్షి అనేది ఎవరికైతే పనిచేస్తుందో వాడి గుడారాలు క్షేమంగా ఉంటాయండి, వాడి కుటుంబం క్షేమంగా ఉంటుందండి. ఇంకో మాట చెబుతున్నా, మనస్సాక్షి మీద ఆధారపడ్డవాడు పాపము చేయలేడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనస్సాక్షిని పెట్టాడు. మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నప్పుడు అది హెచ్చరిక చేస్తూ ఉంటుంది. మనస్సాక్షి అంటే మీకు అర్థం అవడం కూడా చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడైనా బైక్ మీద స్పీడోమీటర్ చూసారా? బైక్ మీద కానీ కారులో కానీ స్పీడోమీటర్ చూసారా? అమ్మ చూస్తే తలకాయ లోపండి, చూడకపోతే ఇలా ఓపండి, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మొఖాన్ని కొట్టండి. చూసారు లేదంటే నాకు ఏం తెలుసు చెప్పండి, తర్వాత చెప్పడానికి తమ్ముడు చూశారుగా, తమ్ముడు వాళ్ళని అడుగుతాయి, మీరు చూసినట్టుంటారు. వెళ్ళేటప్పుడు మీరు ఆ బైక్లో ఉంటే చూడండి ఒకసారి. ఆ బైకుల మీద స్పీడోమీటర్లో ఒక ముళ్ళు ఉంటుంది కదండి, అక్కడ 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ 70 కిలోమీటర్లు వేసి ఉంటుంది కదా. 50 కిలోమీటర్ల వేగం వరకు ఏ రంగు వేసి ఉంటుంది తమ్ముడా? 50 కిలోమీటర్ల వేగం వరకు ఏ రంగు ఉంటుంది?
పచ్చరంగు ఉంటుంది, పచ్చగా ఉంటుంది కదా. ఆ తర్వాత 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఆరెంజ్ కలర్ రంగేసి ఉంటుంది. అక్కడ నుంచి 70 కిలోమీటర్ల నుంచి పైకి 120 వరకు ఏ రంగేసి ఉంటుంది? రెడ్ కలర్ వేసి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? బైక్ మీద నువ్వు వెళ్ళేటప్పుడు నీ ముళ్ళు 50 మీద వచ్చింది అనుకోండి, ఆ ముళ్ళు, బాబు నీ బతుకు పచ్చగా ఉంటుంది బాబు, నువ్వు బాగానే పోతున్నావు అని అంటారు. ఆ కొంచెం స్పీడ్ పెంచిన తర్వాత ఆరెంజ్ కలర్ మీదకి వెళ్ళిందనుకో, అబ్బాయి ఉంటే పచ్చగా ఉంటావు, ఎటైనా ఇటన్నా అవ్వచ్చు అటన్నా అవ్వచ్చు. ఇంకా స్పీడ్ పెంచి రెడ్ మీద కిందనుకో, రే పోతావు పోతావు అని చెప్తాను అన్నమాట. ఏంటంట అంటే పోతే ఏస్తున్నామని ఎత్తపడతాడు. అర్థమైంది మీకు ఇప్పుడు? అంటే మనం తప్పు చేస్తున్నాము, హద్దులు దాడుతున్నాము అని హెచ్చరిక చేసేటువంటి స్పీడోమీటర్ ఎలాగో అడ్డగోలు పనులు కనుక మనం ఏదైనా చేస్తూ ఉంటే అది తప్పు అని మన మనస్సాక్షి హెచ్చరిక చేస్తుంది. ఎవడైతే మనస్సాక్షి మాట పెట్టాడో వాడు హద్దు మేరడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యాకోబు మనస్సాక్షి మీద ఆధారపడి బ్రతికాడు కాబట్టి అతని గుడారములో ఒక మనస్సాక్షి ఉంది, మంచిది చెడ్డేదు. రెండో విషయం చెప్తున్నాను, యాకోబు గుడారములో పరిశుద్ధమైన జీవితం ఉందండి. ఏంటదండి? యాకోబు గుడారము పరిశుద్ధమైనది. ఇప్పుడు నువ్వు అనాలి, యాకోబు పరిశుద్ధులని మాకు బైబుల్ ఎక్కడ కనపడలేదు కదా అన్న, ఎక్కడ రాసలేదు కదా, మరి నువ్వు ఎలా చెప్తావు? ఐ వాంట్ రిఫరెన్స్. ఏం కావాలా? మరి రిఫరెన్స్ లేకపోతే మరి వాక్యం చెప్పడం బాగోదు కదండి. సరే రిఫరెన్స్ చూపిస్తాను, మీరు చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మీరు చదవండి. యాకోబు గుడారములో పరిశుద్ధమైన జీవితం ఉందో లేదో నాకు చెప్పండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మీ తలలో పైకి ఎత్తుకొనిడి. నేను దేవుడు చూశానన్న వాళ్ళు చెయ్యొద్దండి. అయిపోయింది. అమ్మ నాకు చూపు కనపట్లేదా లేదా మీరు చెయ్యలు ఎత్తలేదా? నాకు అదే అర్థం కావట్లేదు. అందుకని చూపు మందగిచ్చి దేవుని నేను దేవుడు చూశాను అన్న వాళ్ళు చేయొత్తానన్న వెనక హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ఎవరు చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. ఇది నాకు దేవుడు కనపడలేదంటే మనకి ఏమి లేనట్టు, అంతేనా? ఇప్పుడు మాకు జాగ్రత్తగా చెబుతా వినండి. అయితే మరి యాకోబు హృదయ శుద్ధి ఏముందయ్యా అని అంటారా? చదవండి. ఆది కాండము 28వ అధ్యాయం 13వ వచనం. ఆది కాండము 28వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏం రాసిందో నాకు చెప్పండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకున్నటువంటి ఈ స్థలము నీకును నీ సంతానమునకును. ఇవి మీ తలలో పైకి ఎత్తుకోరుడి. చెప్పండి. ఇప్పుడు ఈ సందర్భం జరిగే సమయానికి పేరు యాకోబుగా ఉన్నాడా, ఇశ్రాయేలుగా ఉన్నాడా? యాకోబుగానే ఉన్నాడు. యాకోబుగా ఉన్నటువంటి అతను పద్దనరాముకు బయలుదేరి వెళ్తున్నాడు. తన ఇంటికాడ నుంచి వెళుతూ మార్గ మధ్యంలో అతను నిద్రపోతున్నాడు. ఒక రాయి తీసుకుని తలగడగా పెట్టుకున్నాడు. అప్పుడు అతనికి ఆకాశము తెరవబడి ఆకాశం నుంచి ఒక నిచ్చెన వచ్చింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి ఎక్కుతూ కిందకు దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా అతనికి కనబడి, అబ్రహామా నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని యాకోబుతో మాట్లాడుతూ పిలిచి చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు దేవుడిని చూశాడా చూడలేదా? చూశాడు కదండి. దేవుడిని ఎవరు చూడగలుగుతారు? హృదయ శుద్ధి గలవారు దేవుడిని చూస్తారు. ఇప్పుడు దేవుడు ఎవరు కనపడ్డారు? ఇప్పుడు మీకు డౌట్ నేను చెప్పమంటారా? ఎట్లాంటి కళలో దర్శనాలు మాకు ఇన్ని వచ్చినాయి. అర్థమైంది? యాకోబుకు ఒక్కటొచ్చిందేమో అన్నాయ్, మాకు ఇన్ని దర్శనాలు వచ్చింది, దేవుడిని ఇన్నిసార్లు వచ్చింది. అవునా కదా చెప్పండి. ఇది ఒక దర్శనమే అని కూడా మీరు అనుకోవచ్చు కదా, ఛాన్స్ ఉంది. యాకోబుకు దర్శనంలో చూశాడు కానీ మరి ముఖాముఖిగా చూడలేదు కదా. మరి నువ్వు పరిశుద్ధులు ఎలా చెప్తావు అని అడగాలి. అడిగేశారు, మైక్ లేదు కాబట్టి కూర్చున్నారు. నేను చెప్పినటువంటి పరిశుద్ధత, యాకోబులోని పరిశుద్ధత ఇప్పుడు ఈ దర్శనాన్ని బట్టి చెప్పలేదండి. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా విని. నేను చెప్పేటువంటి ఒక లెక్క మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాల మీద పెన్ను కాగితం తీసుకుని లెక్క వేయండి. మైండ్లో చేయగలిగితే లెక్క చేయండి. ఒకవేళ మైండ్లో చేయలేకపోయినా, పెన్ను పుస్తకం కనుక రాయలేకపోయినా వెంకటరమణ అండ్ కో ఎక్కాల బుక్ తెచ్చుకోండి. అంటే ఇది అన్నీ ఇప్పుడు నేను చెప్పే లెక్క దాంట్లో ఉంటుంది అనమాట. చిన్నప్పుడు వెంకటరమణ అండ్ కో ఎక్కాల బుక్ ఉండేది కదండి, దాంట్లో అంకెలన్నీ లెక్కలన్నీ ఉండేవి. అందుకని నేను చెప్పే లెక్కని మీరు జాగ్రత్తగా చేసి దట్ ఈజ్ ఈక్వల్ టు యాకోబు పరిశుద్ధులో కాదో డిసైడ్ చేదురు కానీ. రైటా? స్టార్ట్ చేస్తున్నా. యాకోబు గుడారం ఎంత పరిశుద్ధంగా ఉందో అంత రమ్యమైందని దేవుడు ఎందుకు చెప్పాడో తెలియాలంటే ఆది కాండము 47వ అధ్యాయము 9వ వచనం మీరు చదవండి ఒకసారి. ఆది కాండము 47వ అధ్యాయం 9వ వచనం ఏముందండి అక్కడ? యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరాలు
ఇటు చూడండి ఒకసారి. యాకోబు ఫరో ఎదుట నిలబడినటువంటి సందర్భం వచ్చిందండి. అక్కడ యాకోబు ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడేటప్పుడు ఆయన అన్నాడు, మీరు చూస్తే వయసు పెద్దగా ఉంది, మా యోసేపు వాళ్ళ నాన్నవ నువ్వు, ఏమయ్యా నీ వయసు ఎంత అని అడిగాడండి. అప్పుడు యాకోబు గారు అన్నారు, నా వయసు 130 సంవత్సరాలు అని చెప్పాడు. అవునండి, వినండి, యాకోబు వయసు 130 సంవత్సరాలు రాసుకుని పెట్టండి. ఇప్పుడు అదే సమయానికి యోసేపు యొక్క వయసు ఎంత? యాకోబు 130 ఏళ్ళు ఉండే సమయానికి యోసేపు వయసు ఎంత? ఆదికాండం 41వ అధ్యాయం 46వ వచనంలో యోసేపు వయసు ఎంత ఉందో చెప్పండి మీరు. అక్కడ ఈ లెక్కలన్నీ ఆడేస్తాం ఇవాళ. ఆదికాండం 41వ అధ్యాయము 46వ వచనం. నేను డైరెక్ట్ లెక్క చెప్పేస్తాను కానీ మీకు రెఫరెన్స్ చూపించకపోతే బాగోదు కదండి, అందుకని చూపించాను. చదవండి. ఏం రాసి ఉంది? లేదమ్మా, ఆదికాండం ఎన్నో సంవత్సరాల? 30 సంవత్సరాలు. ఇప్పుడు యోసేపు 30వ సంవత్సరంలో ఫరో ఎదుటికి వెళ్ళి నిలబడ్డాడు. ఆ సందర్భంలో ఏమని తెలుసా? రాజా, రాబోయేటువంటి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండబోతుంది, తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుందని అతను ఐగుప్తు యొక్క ఫరో యొక్క కళని చెప్పాడు కదా. అప్పుడు ఆయనే అన్నాడు, అదేదో నువ్వే వచ్చి మాకు నాయకుడిగా ఉండి ఇది నువ్వు నడిపించవయ్యా యోసేపు అని అన్నాడు. అప్పుడు యోసేపు ఆ సమయానికి 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు సమృద్ధి అని పంట పండింది? 7 ఏళ్ళు. 30 + 7 ఎంత? 37 సంవత్సరాలు. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత కరువు మొదలైంది. కరువు మొదలైన 2వ సంవత్సరంలో యాకోబు తన పిల్లలందరినీ తీసుకుని యోసేపు దగ్గరికి, ఇక్కడ ఫరో దగ్గరకు వచ్చారు. అనగా 37 + 2 39. గుర్తుపెట్టుకోండి. అనగా యాకోబు వయసు 130 సంవత్సరాలు ఫరో దగ్గర ఉన్నప్పుడు అయితే, అప్పటికి అతని వయసు 39 సంవత్సరాలు అయితే, యాకోబుకి ఏ వయసులో యోసేపు పుట్టాడు చెప్పండి ఇప్పుడు? అనయ్య 139 ఏళ్ళు తీసి ఒకటి నేను లెక్క పట్టమని చెబుతారా? 130లో నుంచి 39 సంవత్సరాలు తీసేది ఎంత? చెప్పుకు సావు, నీ తెప్పలు నువ్వు బడు. ఎంత తమ్ముడా? 91 సంవత్సరాలు. అంటే యోసేపు పుట్టే సమయానికి యాకోబు వయసు 91 సంవత్సరాలు. యాకోబు ఏ దేశంలో ఉన్నప్పుడు పుట్టాడు? తన మావైనటువంటి లాబాని ఇంటికాడ ఉన్నప్పుడు పుట్టాడు. యోసేపు పుట్టిన తర్వాత అతను బయలుదేరి బయటకు వచ్చాడు. యోసేపు పుట్టిన తర్వాత బయటకు వచ్చాడు కదా. అంతకు ముందు లాబాని ఇంటికాడ యాకోబు గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అన్నా? 20 సంవత్సరాలు. మొదట ఆమె కోసం కొలువు చేసిన సంవత్సరాలు 7, తర్వాత రెండో ఆమె కోసం కొలువు చేసిన సంవత్సరాలు 7. 7 + 7 14 ప్లస్ ఇంకా 6 సంవత్సరాలు ఎక్స్ట్రా చేశాడు. ఎంత మొత్తం? అంటే 20 సంవత్సరాలు ఉన్న తర్వాత యోసేపు పుట్టాడు. ఇప్పుడు లెక్క చెప్పండి బాగా. 91 - 20. 91లోంచి 20 తీసేయండి, 71. అంటే యాకోబు పద్దనరామైన తన మామగారింటికి వెళ్ళే సమయానికి అతని వయసు 71 సంవత్సరాలు. 71 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పరాయి స్త్రీ ఇంకా కన్నెత్తి కూడా చూడండి. యాకోబు ఎంత పరిశుద్ధులో గట్టిగా చప్పట్లు కూడా దేవుడు కనపరచండి. ఒంటి మీద కట్టి 71 సంవత్సరాలు వచ్చినా కూడా ఏ స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదంటే ఎంత పరిశుద్ధుడు. అర్థమైందా? యాకోబు నీ గుడారములు ఎంత రమ్యంగా ఉండి అని చెప్పాడంటే, 71 ఏళ్ళ వయసుకి ధర్మశాస్త్రం లేదండి, పెద్దలు లేరు, సంఘ పెద్దలు లేరు, బోధించే పాస్టర్ గారులు లేరు. అయినా 71 ఏళ్ళ వయసు దాకా ఏ స్త్రీ వైపు కూడా అతను చూడలేదంటే మీరు ఆలోచించండి. పట్టుమని 15-16 సంవత్సరాలకే ఇదిగో ఐ లవ్ యూ అని లేఖ రాస్తాడండి. ఊరి పేరు చెప్పండి, నేను చెబుదామంటేనే ఈయన యూట్యూబ్లో పెడతాడు. ఈయన ఉపమానం చెబుదామంటే ఆయన ఎడిటింగ్ చేయకుండా యూట్యూబ్లో పెడుతున్నాడు. అదే మా ఊరు వాళ్ళు చూస్తున్నారు, నన్ను తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు. తెలుగు బూతులు కూడా అయిపోయినాయి నీ దైవాలు, ఇప్పుడు ఇంగ్లీష్లో తిడుతున్నారు. ఎన్ని తిట్టినా నాకు సిగ్గా శరమా. వాళ్ళు తిట్టేది మనం చెప్పేది కదండి. ఏమండి, ఒక సోదరులు ఒక అమ్మాయికి హాస్టల్లో సీటు కావాలని చెప్పి ఫోన్ చేశారండి. సరేనని చెప్పి వేరే పాస్టర్ గారు అడిగే సీటు కావాలంటే అయితే మాట్లాడి పెట్టారు. 3 నెలలు అయిన తర్వాత దాకా పంపించలేదండి. పంపించకపోతే తర్వాత పాస్టర్ గారు అడిగారు, అయ్యా అమ్మాయి సీట్ అడిగారు కదా రాలేదంటే, ఏమో కనుక్కుందామయ్యా మళ్ళీ నన్ను అడగలేదంటే నేను ఫోన్ చేశాను, అమ్మ సీటు కావాలన్నారు కదా ఏమైందంటే, పాస్టర్ గారు ఇప్పుడు అమ్మాయి సెట్ అయిపోయిందని అన్నారు. ఏం సెట్ అయిపోయిందంటే అమ్మాయి ప్రేమలో పడిందంట. దేంట్లో? వయసు ఎంతో తెలుసా? అమ్మాయి చేర్చే స్కూల్ ఎంతో తెలుసా? తరగతి తెలుసా అండి? 6వ తరగతిలో సీటు కోసం ఫోన్ చేశారు. అంటే అమ్మాయి ఏ వయసులో పడిందో? 6వ తరగతిలో ప్రేమలో పడిందని. ఏం పోయే కాలం నాకు అర్థం కావట్లేదండి. ఈ పిల్లది 6వ తరగతి, మరి ఆడే తరగతో ఏమనాలి చెప్పండి? పట్టుబడి చక్కగా వయసు ప్రాయాలు రాకముందే ప్రేమ 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 చచ్చేటట్టున్నామే. ఒంటి మీదకి 71 ఏళ్ళు వచ్చినా కనీసం పరాయి స్త్రీ ఇంకా చూడలేదంటే
ఆడవాళ్ళు లేరండి. పైగా యాకోబు నివాసం ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా చక్కని అమ్మాయిలు ఉన్నారు, క్షోభ పెట్టేటువంటి ఎంతోమంది ఉన్నారు. అర్థం కదా. ఇంకో మాట కూడా చెప్తా, వీళ్ళ అన్నయ్య ఉన్నాడే, ఎవరు? ఏసా ఉన్నాడే, వీడు 40 ఏళ్ళకి నలుగురిని మార్చాడు. అర్థమైందా? ఫస్ట్ బాసుమతి బియ్యం చేసుకొచ్చాడు, బాసుమతి బియ్యం బాగా బీపీటీ తెచ్చాడు, బీపీటీ బాగా స్వర్ణ మసూర తెచ్చాడు, ఇవన్నీ మా అమ్మకి నష్టమైన చివరి నెంబర్లు తెచ్చాడు. అంటే ఆవిడ పేరు బాసుమతి లేండి, అందుకని చెప్పాను. అర్థమవుతుంది. అంటే 40 ఏళ్ళకి ఆ రకంగా చేశాడు. కానీ సోదరుడు ఉన్నాడే, ఒంటి మీదకి 71 ఏళ్ళ వయసు వచ్చిన పవిత్రతను కాపాడుకుని. అంటే మీరు చెప్పండి, యాకోబు గుడారంలో ఏముందండి? చెప్పాలి, ఏముంది? యాకోబు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఈరోజు మన కొంపలు ఎందుకు శపించబడితే తెలుసా? నీ గుడారం ఎందుకు శపించబడితే తెలుసా? నీవు నీ కుటుంబాలు ఎందుకు దీవించలేకపోతే తెలుసా? అపవిత్రత జురుకుని ఏ కుటుంబం ఎలా వర్ధిద్దండి? పవిత్రత కొరకు రంపడలాడి ఏ కుటుంబడదో ఆ కుటుంబం దేవుని యందు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ గుడారాలు దీవించబడతాయి, అవి రమ్యంగా ఉంటాయి. యాకోబు గుడారం రమ్యమైందని దేవుడు ఎందుకు చెప్పంటే 71 ఏళ్ళ వయసున అతను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలిగాడు. ఒకటి, మొట్టమొదటి మనస్సాక్షి మీద అతను బ్రతుకుతున్నాడు. రెండవది, అతను పరిశుద్ధమైన జీవితం జీవించాడు. మూడో విషయం కూడా చెప్తున్నాను కదండి, చదవండి. మూడో విషయం, దేవుడు అతని గుడారంలో ఏం చూశాడో పరిశుద్ధమైనటువంటి ఆదికాండము 28వ అధ్యాయము చదవండి 7వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. యాకోబు తన తల్లిదండ్రుల మాట తలలో పైకెత్తుకొనిడి. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాతో సహా పాస్టర్ గారిని కూడా చదువుదాం, వాక్యమే కదండి. 1 2 3 స్టార్ట్ అంటాను, మీరు చదువుదాం, సరేనా? అందరు చదవండి, ఏ వచ్చిందో చూద్దాం. 1 2 3 స్టార్ట్. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని అన్నారండి అందరూ, రైట్? ఇప్పుడు చూడండి ఒకసారి. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని అని రాశాడు కదండి. ఏ వయసులో అండి? యాకోబు తన తల్లిదండ్రుల మాట విని అని రాయబడింది కదా అక్కడ. అప్పటికి యాకోబు వయసు ఎంత అని అంటున్నా? పద్దనరాముకి వెళ్ళమని చెప్పే సమయంలోనే కదన్నా ఈ మాట జరిగింది. తన పెళ్లి చేసుకోవడానికి నువ్వు వెళ్ళి మేనమావిడికి, అయ్యా మీ అన్నయ్య చేసినటువంటి పని వల్ల మాకు కుంపటి ఎత్తి మీద పెట్టాడు, కాబట్టి నువ్వు అబ్బాయి నా మాటను, యాకోబా ఈ ఊరు అమ్మాయిలు మంచోళ్ళు కాదు. ఎవరు ఈ ఊరు అమ్మాయిలంటే మరి నేను ఎట్టన్నాను అనుకునేరు. ఆ మాట ఆవిడ అంటుంది. రెబ్కమ్మ గారు అంటుంది, ఆ రోజున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మంచోళ్ళు కాదు అబ్బాయి, ఎక్కడో చేసుకోబాక మీ అన్న ఇలా చేసుకుని వాళ్ళు కుంపడి పెట్టాడు, ఒక్కళ్ళు కూడా సరైన వాళ్ళు లేరు, నువ్వు నా మాటను నా పుట్టింటికి వెళ్ళు, నాన్నొక్క మాటలు ఉన్నారు, వాళ్ళు నీకు కావాల్సిన అమ్మని పెళ్లి చేసుకునిరా అని చెప్పి పంపించి ఆ మాట చెప్పిందండి. అప్పుడు చెప్పే సమయానికి ఈయన వయసు ఎంత అండి? అప్పటికి 71 సంవత్సరాలండి. అన్న, అక్క, చెల్లి చెవులు రిక్కిరించుకుని వినండి. ఒంటి మీదకి 71 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రుల మాట వినే గుణం ఉన్నవాడండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. యాకోబు గుడారములు రమ్యమైనవి. ఎందుకో తెలుసా? ఆ వయసులో అమ్మా నాన్న చెప్పిన మాట వినేవాడు ఒక్కడిని చూపించండి. ఈ 71 ఏళ్ళ వయసు వచ్చింది, వాళ్ళ నాన్నకి అప్పటికే 120 సంవత్సరాలు పైబడి ఉన్నాడు. 120 సంవత్సరాల ముసలాయన చెబుతా ఉంటే 71 యంగ్ టైగర్ ఎవరు? యాకోబు. వాళ్ళ అమ్మ నాన్న చెప్తే ఏమనాలి? ఇదిగో మమ్మీ అరవక, అయ్యా మేజర్. ఎవరు? ఏ వయసుకి? 18 ఏళ్ళకే నేను మేజర్ని, నేను నీ మాటినేది అంటే అన్నటువంటి రోజులో మనం బతుకుతున్నాము. 71 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి కూడా అమ్మా ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు అని అమ్మా నాన్న చెప్పిన మాట విన్నాడంటే దొరుకుతారు ఇట్లాంటి గుడారాలు, దొరుకుతారు ఇలాంటి గుడారాలు. ఎక్కడండి? యాకోబు గుడారము. ఎవడండి యాకోబును మోసగాని చెప్తుంది? యాకోబు గుడారములో రమ్యమైనవి అంటున్నాడండి. తెలుసా అసలు ఆ వయసులో మనమైతే వింటామా? ముసలోళ్ళు పొరపాటు వయసులో పెద్దోళ్ళండి. నువ్వు పెద్దగా చదువుకుని నువ్వు చదివిన చదువులు మన తల్లిదండ్రులు చదవలేకపోవచ్చు. ఏదో ఒక మాట అడుగుతారు, అబ్బాయి అరే అమ్మ ఇట్లా మాట ఏంటి 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 ఒక ముద్ద పెట్ట కూసు తిను. సంపూ తింటుందండి, అవునా? మరి సంపూ తినొద్దండి. అక్కడక్కడ ముద్ద పగలనక ఎండనక వానక మంచనక కష్టపడి కడుపు మార్చుకుని ఎద్దులాగా పెంచింది కదండి నన్ను. ఎట్టా చెప్పండి? ఇలా పెంచిన తల్లిదండ్రుల్ని అలాగేనండి అనేది. ఈ దేహాలు ఇచ్చారు తల్లిదండ్రులు, ఈ జీవితాలు ఇచ్చారు తల్లిదండ్రులు. ఇప్పుడు వాళ్ళు నచ్చట్లేదే, వాళ్ళ మాట నచ్చట్లేదే. వాళ్ళు పెంచితే కదండి మనం పెరిగాము, వాళ్ళు పోషిస్తే కదండి ఈరోజు ఒక ముద్ద తిన్నాము. ఈరోజు నువ్వు రూపాయి సంపాదించుండొచ్చు, ఈరోజు నువ్వు ఒక స్థితిలోకి రావచ్చు. కానీ ఇలా మొదట్లో మనం లేవు కదండి. అమ్మే కదా పెట్టింది, నానే కదా పెట్టింది. మరి ఇప్పుడు ఎందుకు అక్క వాళ్ళ మాట వినవో? ఇప్పుడెందుకన్నా నీకు వాళ్ళ మాట చేదైపోయింది? కనీసం మాట అన్నా వినండి అక్క. చెప్పింది ఎటు చేయిపోయినా పర్లేదు, చెయ్యం ఎటు. కనీసం వాళ్ళ మాట్లాడాలని కోరికుంది, మనతో మాట్లాడాలనుకుంటున్నారు, కనీసం వాళ్ళ మాట వినే గుణం అన్న లేదే. యాకోబు నుంచి నేర్చుకోవద్దండి.
దేవుని యొక్క వాక్యంలో యాకోబు గుడారము రమ్మింగ్ ఎందుకుందో తెలుసా? ఆ వయసు వచ్చినా కూడా అమ్మా నాన్న ఏది చెబుతుంది సరేనమ్మా సరేనమ్మా నేను మాట అంటున్నాడంటే, పైగా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది కూడా ఎవరో తెలుసా? వీళ్ళ అన్న ఇచ్చాడండి. నా తమ్ముడైనటువంటి యాకోబు మా అమ్మ నాన్న మాట విని అని అన్నాడంటే వీడేం చేయలేదు. మీకు అర్థమవుతుంది మ్యాటర్ ఏంటో. కాబట్టి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు చెప్పే మాట వినండి. ఒక సందర్భంలో కూడా నేను చెప్పినట్టు నాకు గుర్తుందండి. అర్థం గల పెళ్లి చూపులకి వెళ్ళి కూర్చోబెట్టి అబ్బాయి మంచోడమ్మా, చక్కగా ఉంటాడమ్మా, అందగాడమ్మా, చెడు అలవాట్లు లేవమ్మా, చేసుకోమని చెప్తుంది అంటాడు పిల్లల్ని. చెబుతా ఉంటే మమ్మీ చూసి వద్దమ్మా నాకు ఏమ్మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, ₹1,00,000 జీతం వస్తుందమ్మా, చెడు అలవాట్లు లేవు, బాప్తిస్మం తీసుకుని ప్రార్థనకి వెళ్తున్నాడమ్మా, చేసుకోమంటే నాకు వద్దు మమ్మీ అంటుంది. ఏమ్మా ఏ అంటే నాకు నచ్చలేదంటే మనసులో ఉంటే చెప్పే, మనసులో లేడు బయట లేడు, నాకు వద్దు అంటుంది. ఏ అంటావేంటి? నేను చెప్పాను చెప్పమ్మా ఏ అంటే వాళ్ళ నాన్నకు బట్టతాలి, అందుకే నాకు వద్దు అంటుంది. ఎవరికి? పెళ్ళి కొడుకు నాన్నకు బట్టతాలన్న సంగతి తెలిసి ఆయన చూసి ఈడు వద్దు అంటున్నారు. సైతన్ మొహం దానే. వాళ్ళ నాన్నకు బట్టతలు అయితే ఈయన చేసుకు సావటానికి ఏంటి అంటున్నా. అర్థమైందా? మరి ఇట్లా దిక్కుమాలి వైడియాలు ఉంటాయి మరి. అర్థం కదా? యాజ్ పర్ జెనెటిక్ ప్రకారం ఏంటి అంట అది ఇప్పుడు ఉంటాయి కదా జెనెటిక్ ప్రకారం అంటే జీన్స్ ప్రకారం తండ్రి బట్టతలు అయితే కొడుకు కూడా మరి నీ చక్కదానే సత్యదాకా ఉంటుందయ్యా. అవును మరి నీ అందం నీ చక్కదాన్ని నువ్వు ముసిలిదాని అయిపోయి. నాకు శారమ్మ చూసావా 90 ఏళ్ళప్పుడు శారమ్మ లవ్ చేశాంట. ఆడి కళ్ళో కటారి గుళ్ళో ఆడిపోయే కాలం రాను. శారమ్మ గారిని చూసి ఈ అమ్మాయి బలేగా ఉంది అని అన్నాడు అంటాడు. అభిమేలకు రాజు గుర్తున్నాడండి. 90 ఏళ్ళ వయసులో కూడా ఆమంటే చక్కగా ఉంది. మనకు 90 ఏళ్ళకి మనం ఎట్టుంటాం? ఎవరైనా 90 ఏళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటారండి అని చూడండి. ఏమండి అయినా నీ అందం ఏమన్నా ఇట్లా ఉంటుందా? అమ్మా మంచి మనిషిని చూసి చేసుకోవాలా, ప్రవర్తన చూసి చేసుకోవాలా ఈ రోజున. కానీ యాకోబు గుణం ఉందే మాట అండి. అమ్మ నాన్న ఏది చెబితే దానికి శిరస్సు వంచి సరే మమ్మీ అన్నాడంటే యాకోబు గుడారం దేవుడు చూసి తెలుసా? ఒకటి మనస్సాక్షి మీద బ్రతుకుతున్నాడు. తమ్ముడా అన్న అక్క చెల్లి ఈ రాత్రి మనందరం కూడా మనస్సాక్షి మీద ఆధారి మన గుడారంలో ఉండాలి. మంచిదో చెడుదో యోచించాలి. రెండోది ఉంది ఏంటది? అతడు పరిశుద్ధమైన బ్రతుకుతున్నాడు. బైబిల్ గ్రంథం అతని చేతిలోకి రాకముందే అతను పరిశుద్ధంగా బతికాడంటే ఇది వచ్చి ఉంటే ఇంకెట్ట పరిశుద్ధంగా ఉండేవాడు మీరు ఆలోచించండి. నెంబర్ 3 మూడోది అతని గుడారంలో ఎంత వయసు వచ్చినా తల్లిదండ్రుల మాట విన్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ మనం ఎక్కువ చదువుకున్నా, ఒకవేళ మనం ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, మన తల్లిదండ్రుల కంటే ఉన్నతమైన స్థానం ఉన్నా, ఏ స్థానంలోకి వెళ్ళినా అమ్మా నాన్న మాట వినే మనసు ఉండాలి. రెండోది శరీర సంబంధమైన తల్లిదండ్రులు వాళ్ళైతే ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు దేవుడు మీకు ఏర్పాటు చేశాడు. ఎవరండి? సేవకులు ఉన్నారు కదండి. వయసులో కొంతమంది సేవకులు మీకంటే చిన్నోళ్ళు అయి ఉండొచ్చు. లేక ఆత్మీయతలో ఒకవేళ మీరు బాగా చదివి బాగా ఉన్నతంగా ఉండి మీరు బాగా వాక్యాలు విన్నోళ్ళు ఉండొచ్చు. అయినా సరే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, నీకు దేవుడు తల్లిదండ్రులుగా ఆత్మీయతలు ఎవరిని పెట్టారో నీ విశ్వాసయాత్ర అంతకాలం ఆ తల్లిదండ్రుల మాట వినేవాళ్ళగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆత్మసమైన దేవుడి యొక్క సేవకులు అలా మాట వినేవాళ్ళగా ఉండాలి. మేము ఆ తల్లిదండ్రుల మాట వినేవాళ్ళగా ఇలా ఎవరైతే మాట వినే తత్వం ఉంటుందో వారి గుడారాలు రమ్యంగా ఉంటాయి. 3 విషయాలు చెప్పాను కదండి. ఇప్పుడు ఆపోజిట్ గుడారం గురించి కూడా టక్క 3 విషయాలు చెప్తాను, మీరు శాఖ వినేదురు కానీ. ఇప్పుడు ఆపోజిట్ గుడారం ఎవరిదండి చెప్పండి? ఎవరు గుడారం? ఒకటి యాకోబు గుడారం ఉంది కదా. ఇప్పుడు రెండో కొంప ఎవరిది? ఒక కుటుంబం ఇలా ఉంది కాబట్టి అది పచ్చగా ఉందని చెప్పాడు. ఒక కుటుంబం ఎందుకు ఎండిపోయి, కాపురమ్మ ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా దేశంలో విసర్జించబడిందో ఆ కుటుంబాన్ని గురించి ఫాస్ట్గా 3 విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి సందర్భాన్ని బట్టి. అమ్మ యాకోబు గుడారం చూసావు కదా, ఇతని అన్నైనటువంటి ఏశావు గుడారం. ఇతని గుడారం ఎక్కడ వేసుకున్నాడో చదవండి. ఆదికాండం 25వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనం చదవండి. అతని గుడారం ఎక్కడుందో చెప్పండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకొనిడి. ఇప్పుడు చెప్పండి, ఈ కొంప ఏడుంది? ఇది కొంప పాడా? కొంపలంబడే తిరగటమే జీవితం. ఎవరిది? ఏశావు. యాకోబేమో గుడారాల్లో ఉండి చక్కగా కుటుంబ వ్యవస్థలో అమ్మ దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఏశావు వేటాడుటందు నేర్పరి అయి కొంపలంబడి తిరగటం నేర్చుకున్నాడు. అంటే ఈడు మందిరానికి రాడు, ఈడెప్పుడు మందిరంలో ఉండడం, ఇప్పుడెప్పుడు దేవుడి సన్నిధిలో గడపడం, దేవుని కుటుంబంలో ప్రార్థనలో ఉంటే, తల్లిదండ్రులు ప్రార్థనలో ఉంటే వీడు ప్రార్థన కూర్చోడు. ఎవరు? పైగా ఏశావుడి గురించి చక్కని మాట ఒకటి చెప్పాడు, రాసుకోండి, అక్కడ నోట్ చేసుకోండి. ఏమని? వేటాడుట యందు నేర్పరైపోయాడంటండి. ఎవరు యందు అంటే ఇతరు వేటగాడంటే అర్థం ఏంటంటే అన్న మాటలతో ఎవడినైనా పడగొట్టేస్తాడు వీడు.
లోక సభని మాటలు అంటే చూడండి, ఆ మాటలో అందివేసేయ. ఎవడికి కావాలి నోట సభని మాటలో? ఈ మాట ఈ రాత్రి చెప్తాను, బాగా వినండి. నీ గుడారములో, నీ జీవితంలో, నీ హృదయంలో లోక సంబంధమైన మాట ఎన్ని కోట్లున్నా అవి దేవుడికి ఉపయోగపడవండి. నీ బిడ్డల బతుకులు కూడా మార్చవండి. అర్థమవుతుందా? మీకు సన్నివేశం గుర్తు చేస్తాను, ఎందుకు పడికిరావయ్య అంటారేమో. చదవండి ఒకసారి నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచ్చి మీరు చూడండి ఒకసారి. నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచ్చి మీరు చదవండి. ఏం రాసిందో నాకు చెప్పండి. అప్పుడు మోషే, ప్రభువా, ఎంతగా మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడప్పటి నుంచి అయినను నేను మాట నేర్పరని కాదు, నేను నోటి మాంద్యము నాలిక మాంద్యము కలవాడను. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకుని మాట చెప్పండి. ఈ దేవుడు ఇశ్రాయేల్కి రక్షణ తీస్తున్నాడు, ఇశ్రాయేల్ విడిపించురాటాకి ఈయన పంపిస్తున్నాడు కదండి మోషే గారిని. అమ్మ వినండి, ఇప్పుడు మోషే గారిని పంపించేటప్పుడు మోషే గారు ఏమన్నా వెళ్ళి సేవకి వెళ్ళి తీసుకురావా అని అన్నాడు. ఇప్పుడు మోషేని ఏమన్నాడు? అన్నా అయ్యా నీకు తెలుసు, ఇప్పుడైనాను మరి ఎప్పుడైనాను నాకు నాలిక మాన్యము నోటి మాన్యం ఉంది ప్రభు అని అన్నాడు. అంటే ఈయనకి మోషే గారికి ఏముందంట? నోటి మాన్యం అంట. నోటి మాన్యం అంటే అన్న నత్తిగా, అంటే మాటలు పలకటం సరిగా రాదంట, నత్తిగా మాట్లాడతారంట, సరిగా మాట్లాడాడంట. ఆ మధ్య ఎవరు పాస్టర్ గారు ఒక పాట పాడాడు, నన్ను బాకండి అయ్యో. అమ్మా, ఎవరికో ఒకరికి అక్షరాలు రానటువంటిప్పుడు పాడకుండా పాడేస్తారు కదా. ఎవరో పాస్టర్ గారు పాడితే నేను విన్నా, అది మళ్ళీ మీకు చెబుతున్నాను, మళ్ళీ నేను చెప్పిన అనుకునేరు. జ్యోతి మొగుడా నా ప్యాన పియుడా. జ్యోతి మొగుడు ఏంటమ్మా? ఇప్పుడు ఏ పాట అన్నది? జ్యోతిర్మయుడా అనాలి కదా. దాంట్లో రా తీసేయండి. ఆ అమ్మాయికి రా పలకటం రాటలా, అందుకని జ్యోతి మొగుడా అనేసింది. పాస్టర్ గారు ఆవిడ పేరు ఎవరో జ్యోతి అంట, ఆమె ఆయనక చూస్తుందంట. ఏమేంది ఈ పాట పడుతుంది? నువ్వేంది నాయక చూస్తా పోలేదు, ఆమె రాదారపోతే నేనే చేయము. కొన్ని అక్షరాలు పలకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? వాటిని ఉండాలి కదా. మా కాలేజీ రోజుల్లో మా ఓళ్ళు ఉండాలండి, 10 ఇంగ్లీష్ రాకపోయినా కానీ మా ఓళ్ళు చేసే పనికి ఎవరో ఒక ఆయన పూర్వకాలంలో భార్యను బాగా ప్రేమించి చంపేసి ఇంట్లో పాతి పెట్టుకున్నాడు. ఆ నోట మా ఊళ్ళు దగ్గరికి వెళ్ళారండి. దగ్గరికి వెళ్ళి చూశారు. బయటకు వచ్చేదానికి 3 రోజులు పోలీసులు వచ్చారు. పట్టుకోకుండా ఊరుకుంటారా మీరు? మంచి మామూలు కాదు. వెళ్ళి పట్టుకున్నారు. ఈ లోపల ఊరందరూ ఆడవాళ్ళందరూ అక్కడికి వచ్చేసి చూస్తూ ఉంటే ఈ ఆమె అంటుంది, అక్కాయ్ ఏంటి ఇస్మాయిల్ వస్తుంది అంటుంది. జనం అందరూ అడుగుతున్నారు, ఏంటి అర్థం కాక. ఏమన్నదాకా అర్థం కాల మాకు. ఇస్మాయిల్ వస్తుంది అంటే అని అంది. స్మెల్ అన్నమాట. స్మెల్ అంటూ రాక ఇస్మాయిల్ అని వచ్చేసింది. వచ్చి సాగిపోతే మనకి ఎందుకు వచ్చిన గోల? ఏమే ఇంగ్లీష్లో పండిట్టు అనుకుంటే ఆమె కంటే గజ పండిట్టు ఒక ఆమె వచ్చింది. అక్కాయ్ పోస్ట్ ఆఫీస్ ఏడే చేస్తారంటే అంటుంది. పోస్ట్ ఆఫీస్ చేస్తారంట, మరి ఏం చేస్తారు నాకు అర్థం కాదు అయ్యా. పోస్ట్ మార్టంకి వచ్చిన తెప్పలు అన్నమాట. ఇప్పుడు ఈ భాష అన్నప్పుడు కూడా మనకి పోరాటం ఆరాటం ఎందుకు అక్క? పోనీ ఏ మాట కామాట మోషే గారు చూసేవి ఏమంటున్నాడో, నాకు మాటలు రావయ్యా, నేను వెళ్ళను, నన్ను వదిలేసేయి, నేను నత్తివాడిని, నేను మాటలు నేర్పని కాదు అన్నాడు. మీరు చెప్పండి, మోషేకి నత్తివాడా? మోషేకి మాటలు నేర్పరు కదా? అతను మాట్లాడలేడండి. ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడా? అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడు మోషే అబద్ధం ఆడలేదా? పోనీ మోషే మాటలు వచ్చో రాదో నేర్పరో కాదో మీరు వాక్యం చూసిరండి, వెళ్ళి చదవండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం చదివి ఇప్పుడు భాష ఈయన చెప్పినటువంటి మోషే గారు చెప్పిన మాట ఎంతవరకు నిజం అబద్ధం మీరు తేల్చండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనం ఏముందన్నా? మోషే ఐగుప్తీల సకల విద్యలందు అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యము, ఎలాంటి వాడు అంటండి? ప్రావీణ్యము కలిగాడంటే ఏటి యందు? మాటల యందును కార్యముల యందు ప్రావీణ్యం రాశాడు. ఇప్పుడు అక్కడేమని చెప్పాడు? నాకు నాలిక మాంద్యగలిగినటువంటి వాడిని నేను మాట నేర్పని కదన్నాడు. కానీ సన్నిహెడ్డిన మహాసభలో స్టెఫెన్ ఏమని చెప్పాడు? మోషే మాటలో నేర్పరి అని చెప్పాడు. ఏది రైట్ అండి? ఈయనేమో నాకు మాటలు రావు, నాకు నాలుగు తిరగదు, నెత్తని చెప్తుంటే అందరు మోషే నెత్తాడు అంట మొదలేశాడు. మోషేకి నెత్తుంటే ఏంటన్నా? మోషే నెత్తేంటన్నా? అనర్గళముగా వరుస పెట్టి మాట్లాడటంలో నేర్పరి. 40 సంవత్సరాలు ఐగుప్తు విద్య నేర్చుకున్నవాడు, మాటల్లో కూడా నేర్పరేటువంటి వాడు. మరి దేవుడు అడిగినప్పుడు ఆ మాట ఎందుకు చెప్పాడు?
ఈ 2 వాక్యాలకు ఆత్మ తెలియనటువంటి వాడైతే గ్యారెంటీగా జారి పడతాడు. ఈ 2 వాక్యాలు కలిపి చెబుతాను, జాగ్రత్తగా వినండి. మోషే మంచి మాటలు నేర్పరి. ఎక్కడ? ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు కదండి. అందులో మాటల్లోనూ విద్యలోనూ బాగా నేర్పరైనటువంటి వాడు. దేవుడు ఏం చేసి తెలుసా? ఈ ఐగుప్తు దేశంలో ఎంత మాటగారిని, ఎంత నేర్పరిని లాక్కొచ్చి 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా పెట్టాడండి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. ఇప్పుడు గొర్రెల కాపరి మీద ఏ విద్య చూపించాలి? కరాటే చూపిస్తాడా? ఆయన మోషే గారు కత్తి యుద్ధం నేర్చుకొచ్చాడు కదా. ఇప్పుడు గొర్రెల దగ్గరికి వచ్చి కత్తి తీసుకుని రండి కమ్మని అంటాడండి. ఏ విద్య చూపిస్తాడు గొర్రెలతో చెప్పండి. ఇప్పుడు కనీసం మాటలు మాట్లాడాలి కదా. ఏం మాట్లాడతాడు? ఏ గొర్రె, వేర్ ఆర్ యు గోయింగ్ నౌ అంటాడండి. అంటాడా చెప్పండి? అసలు ఇప్పుడు మాట్లాడటానికి ఏమైనా ఉందో చెప్పండి. గొర్రెలతో ఏం మాట్లాడతారు చెప్పండి మీరు? మీకు భాష తెలిస్తే హే చో, హే చో, ఇదే కదండి. మోషే 40 సంవత్సరాలు ఒకటే మాట, హే చో, హే చో, హే చో అని 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 విద్య మొత్తం పోయింది. అర్థమైంది మీకు? ఇప్పుడు సున్నా అయిపోయి, అయ్యా నువ్వు దయ వల్ల ఈ గొర్రెలతో మాట్లాడలేకుండా పోయినాయి అయ్యా. అర్థమైందా? దేవుని సేవకులు, ఆత్మసమ సేవకులు లోకంలో ఒకప్పుడు నేర్పరే. ఒకసారి ఈ ఫిజికల్ ఫిట్నెస్ చూడండి ఎట్టున్నారు పాస్టర్ గారు. ఏమండి ఈ ఫిట్నెస్ ఎట్లా చూడండి ఒకసారి. కొడితే 32 పళ్ళు రాలిపోతాయి. అర్థవుతండి? మోషే గారు ఉన్నాడే, ఆత్మసమటి ఒక మోషే ఉన్నాడే, ఆ మోషే ఎంత బలవంతుడు తెలుసా అండి? ఒకే ఒక గుద్దుతే ఐగుప్తుడి సచ్చూరుకున్నాడు, కప్పి పెట్టి ఆడ పెట్టాడు. అవునండి? అలాంటి విద్య నేర్చుకున్నవాడు ఇప్పుడు గొర్రెలు ఏం గుద్దుతాడు చెప్పండి? వీళ్ళందరూ ఉన్నారే, అసలు ఈ ఫిట్నెస్ చూడండి. ఒక్కొక్కరు కొడితే 32 పళ్ళు రాలిపోవని వీళ్ళు కొడితే. అవునా కదా? ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఎంత ఉన్నాడు అనుకుంటూ వస్తాడు. ఈయన కొడితే ఏమవుతాడు? ఆయన కాదు, ఈయన పెళ్లి కొడుకుని చెబుదాం. ఈ పెళ్లి కొడుకు మీదకి వచ్చి సరిగ్గా అడిగితే ఈయన గుద్దితే అరగుద్ది వేస్ట్ ఆడికి. అర్థం కాలా? కానీ గుద్దలేడు. ఎందుకంటే గొర్రెల కాపరి కదండి. ఇప్పుడు విద్య రాదండి. ఈ గొర్రెల కాపరి విద్య మొత్తం పోయిందండి. అందుకే కాపరులుగా దేవుడు ఎందుకు చేసో తెలుసా నాయన? మనందరినీ మనకు పూర్వమైన విద్య మొత్తం పోయి ఇప్పుడు భార్య చేత తన్నులు తినేవాడు కూడా మన మీద అనుకుంటూ వస్తాడు. మనమేమో LIC ఏజెంట్ లాగా. ప్రైజ్లా, థ్యాంక్ యూ, ప్రైజ్లా. ఏం చేస్తాం చెప్పండి? తిరిగి కొట్టలేము. కొట్టామా చూసావు అంటాడు, పాస్టర్ అంటాడు అంటారు. అందుకని ఎంత తోడు మీదకి వచ్చినా LIC వద్దురా బాబు మాకు పో అన్న కానీ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అంటారు. చూసావా? అలా మళ్ళీ తిట్టినా థ్యాంక్స్ చెప్పాలి, కొట్టినా థ్యాంక్స్ చెప్పాలి, 4 బూతులు తిట్టినా వాడు అట్టాగి తిట్టాడు అనుకుంటే. మీకు అర్థమైంది మ్యాటర్ ఏంటో? అమ్మా అది సంగతి. లోక సమట మాటల్లో నేర్పరేటువంటి మోషేని దేవుడు వాడుకోడు. నీ మాటలని కర్ర కింద పడేయి అన్నాడు. కర్ర కింద పడేశాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ నోట నా మాట పెడుతున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు వాక్యాన్ని అన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లోక సమన మాటలు ఎంత నేర్పరివైనా దేవుడు వాడుకోడండి. ఆత్మ సంబంధ మాటలో వాడుకుంటా ఉంటాడు. కాబట్టి యేసేవుకి దేవుడి మాటలు ఇవ్వండి, వీడి లోక సంబంధంగా నేర్పరి అంట. అర్థమైందా? ఒకటి, ఇతని కొంప నిండా లోకం మాటలు తప్ప దేవుడి మాటలు కానీ వాక్యం కానీ లేవు. రెండోది, అతని గుడారంలో ఏం కొంపలో ఏముందో మీరు చూడండి ఒకసారి. ఆదికాండము 27వ అధ్యాయం 41వ వచనం చదవండి. గబా గబా చదవండి. అసలే 4 వాక్యం ఆపేయాలనుకుంటున్నాను. సంఘం ఎత్తబడుద్దేమో నా దెబ్బకి. అసలు నేను మాట్లాడే దెబ్బకి అసలు వీళ్ళు కనీసం ఆదికాండం కూడా మర్చిపోయారు. ఆదికాండము అమ్మ 27వ అధ్యాయము 41వ వచనము. ఇప్పుడు చదువు అమ్మ. తన తండ్రి యాకోబుకి దీవెన నిమిత్తము యేసేవు అతని మీద పగబట్టి, ఇక మీ తలలో పైకి ఎత్తుకోండి. ఇప్పుడు చెప్పండి మన కొంపలు ఏముందో. అబ్బాయ్ కొంప నిండా పగల పెట్టుకుంటే నువ్వెప్పుడు దీవించబడేది? తెల్లవారు లేస్తే నీ గుడారం అంతా పగ 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 పగతో బతికేస్తున్నావు. ఎలా బతుకుతావు? ఎలాగ దేవుడిని దీవిస్తాడు? యాకోబు గుడారము పరిశుద్ధంగా బతుకుతా ఉంటే నీ కొంపేమో పగలతో రగిలిపోతా ఉంది. ఏమండి? యాకోబు అంటాడు, ఈయన అంటాడు యేసేవు, ఒరే యాకోబు, నాన్న ఉన్నంత వరకే మన మధ్య రిలేషన్షిప్ దట్ బిట్వీన్. నాన్న పోయాడా నువ్వు చచ్చేవే అంటే ఇప్పుడు గుండెల్లో ఇసాకు బతికినంత కాలం గుండెలు ఏం పెట్టాడు తెలుసండి? యాకోబు మీద పగతో బ్రతుకుతున్నాడండి. అన్న, తమ్ముడా, చెల్లె,
పగలతో బతికే నీ గుడారంలో రమ్యం ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు ఎలా దీవిస్తాడు? కొంప ఎందుకు శపించబడుతుంది తెలుసా? తల్లి, అక్క, అన్న, మన గుడారాల్లో అర్థమవుతుందా? పగల ఉండకూడదు. ప్రేమగా పరిశుద్ధంగా బ్రతుకు బతకలే తప్ప మాట మందిరం ఇప్పుడు ఎన్నొచ్చినా ఒక వ్యక్తి మీద పగ పెట్టుకునే పద్ధతి మంచిది కాదండి. అర్థమవుతుందా? దేవుని సందుకు వచ్చాం. జనరల్గా వచ్చినటువంటి వయసు ఇచ్చే పెద్దోళ్ళు కాబట్టి ముసలోళ్ళు అందరూ కూర్చుంటారు, చైర్లో కూర్చుంటారు. అవును కదా? వయసు ఇచ్చే పెద్దవాళ్ళు చైర్లు వేసాం, అందరూ చైర్లో కూర్చుంటారు. జనరల్గా ముందు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? చైర్లు అంటే వెనకేస్తాం కాబట్టి. మిగిలిన మామూలు వచ్చి ఆడ కూర్చోవాలి, ముందు కూర్చోవాలి. అవును కదా? మొదట వచ్చి ఆడ కూర్చుంటుంది, రెండో ఆడ కూర్చుంటుంది, రెండో వచ్చి చూసిద్ది, అబ్బో భక్తురాలు అనుకుంటే ఏడ కూర్చుంటుంది. మూడో వచ్చింది, అబ్బో భక్తులు వచ్చారుగా అనుకుంటే ఏడ కూర్చుంటుంది. అక్కడ ఒక సొక్క, అక్కడ ఒక సొక్క. సొక్కలండి నక్షత్రాలండి. ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఎందుకు కూర్చోలేకపోతున్నారు తెలుసా అండి? వాళ్ళంటే నీకు పగ ఉంది కాబట్టి. పగ ఉంటే పక్కన కూర్చోబుద్ధి కాదక్క, అన్నా మీకే కాదు మేము కూడా అంతే. ఒక వ్యక్తి మీద పగ పెట్టుకున్నామంటే అతనితో పలకరించక బుద్ధి కాదు. భాస్కర్ నరకానికన్నా పోతుంది, అన్నింటి నన్ను ప్రార్థన పిలవాక. ఈడకొస్తే మాత్రం ప్రైజ్ ద లార్డ్ అది ఊరోళ్ళు ఎదురపోనిది. అర్థమవుతుంది మీకు? గుడారాలైన పగలో ప్రతీకారాలతో బతికేటువంటి యేసేపు కొంప ఎక్కడ? 70 ఏళ్ళ వయసు వచ్చినా పవిత్రత కొరకు పోరాడుతున్నటువంటి యాకోబు గుడారం ఎక్కడ? మీకు అర్థమైందా? ఈ రాత్రి తల్లి చెప్తున్నా, సంఘాల మీద సరే అన్న, తమ్ముడా, మనందరూ మీ సంఘాలు కొంతమందికి సిద్ధాంతాలు విభేదించవచ్చు. కాబట్టి పెంతుకోస్తు సంఘమైనా, బ్యాప్టిస్ట్ సంఘమైనా, రక్షణ సైన్యమైనా, సెవెంత్ అడ్వెంటిస్ట్ అయినా సంఘాలన్నీ యేసు రక్తం కడగబడ్డాయి. ఎవరి మీద ఎవరికి సిద్ధాంతాల్లో విభేదాలు ఉండొచ్చేమో కానీ ఏ సంఘం మీద సంఘానికి పగలు ఉండకూడదు. అట్ ద సేమ్ టైం సేవకులుగా మనకి విశ్వాసం, మీకు మనందరికి ఒకటే తీర్పు గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకంటే మాకు ఎక్కువ, అర్థమైంది? మీకన్నా ఒక మొక్క తక్కువ పడుద్దేమో, మాకు ఎక్స్ట్రా మొక్కలు మాకే పడతాయి. కాబట్టి పగలు లేకోకుండా మా గుడారాలు మేము కాపాడుకుంటూ ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏసావు గుడారము పగతో బతుకుతూ ఉంది. చివరిగా ఒక మాట చెబుతాను, ఆఖరి మంట కాకరగా, సరేనా? చివరి మాట అనగానే 100 క్యాండ్లు బూలి పెరిగినట్టు వెలుగుతూ ఉంటుంది మొక్కలన్నీ కూడా. అసలు ఆఖరి మాట అంటవే లేటు అంటారు. అదే ఇంకొక అరగంట చెబుతానంటే పెట్రోల్ మార్క్స్ లైట్ లాగా ఇంకొక అరగంట చెబుతాడంట, మీరు బురద అంటున్నాడు. ఇప్పుడు అనుకుంటా చెగ కుంగిపోతూ ఉంటారు కదండి. పర్లేదులేండి, మీరు కుంగిపోకండి, అందుకే వెలుగుతూ ఉండి. అందుకే పాస్టర్లు అప్పుడప్పుడు చివరి మాట అంటూ ఉంటాం కానీ ఆపుతామో పోడా, అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఇది మాత్రం చివరి మాట మీద నిలబడుతున్నాను. ఏశావులో 3వ గుణం కూడా చూపించాలి కదండి. 3వ గుణం ఏంటో అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని తనలో పైకెత్తుకుని అన్నాక, అంత్యకాలపు విశ్వాసులకు హెచ్చరిక. ఇన్ని సంవత్సరాల మీ విశ్వాస జీవితంలో అవమానాల మధ్య, నిందల మధ్య, అభాండాల మధ్య, సూటిపోటి మాటల మధ్య బతికినటువంటి మీ విశ్వాస బ్రతుకులో ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత హక్కును అమ్మేశాడు ఇలాంటి భ్రష్టత్వం కలిగిన వ్యక్తి ఉంటాడేమో, జాగ్రత్త పడండి. ఇలాంటి వ్యభిచారం ఉంటాడేమో, జాగ్రత్త పడండి అన్నాడు. ఎంత ఘాటైన మాట తెలుసా అండి? ఎంత ఘాటైన మాట తెలుసా? అంటే ఒక్క పూట అన్నం కోసం నాకు జ్యేష్ఠత్వం వద్దనుకున్నాను. నేను అనుకున్నాను ఏశావు ఆత్మ అప్పుడుతో చచ్చిపోయింది అనుకున్న పాస్టర్ గారండి. మీరు నమ్మండి ఏ మాటకు ఆ మాట. కానీ అది సావలేదండి. ఏశావు ఆత్మ అక్కడ ఆగలేదండి. గడిచిన సంవత్సరంలో దేవుని సేవకుల స్టేటస్ పెట్టారు కదా, 300 సువార్త సభల్లో వాక్యం చెబితే జరిగిన మాట మీకు చెప్తే వినండి. 300 సువార్త సభల్లో ఇంచుమించు 70% సువార్త సభల్లో శాంతం మైకీకి ముందే పాస్టర్ గారండి కానిచ్చండి ముగించండి ఒకటి భోజనాలు ఉన్నాయండి. నోరు జరిగితే భోజనం, మరి పెట్టుకు సావరా బోలే. ఎందుకు కూటమి పెట్టింది? సువార్త కూటమి ఎందుకు పెట్టింది? అమ్మ జ్ఞాపకార్థ కూటమి కానీ, పుట్టినరోజు కానీ, బర్త్డేలు కానీ, ఇలా పెళ్లి రోజులు కానీ కేవలం భోజనాలు పెట్టుకోవడం చేసుకుంటాం. కానీ సువార్త సభలు ఎందుకు పెడతారు? బహిరంగ సువార్త సభలు ఎందుకు పెడతామండి? ఇదంటే కూడి కాబట్టి ఇది ఒక ప్రత్యేక అకేషన్ వేరు. కానీ సువార్త సభలు దేనికి పెడతారు? సువార్త అందించాకేగా. సువార్త అందించేటువంటి సభలో శాంతం మైకి ముందు కానిచ్చడం ముగించడం కూడా భోజనాలు ఉన్నాయంటే మరి ఎందుకు పెట్టే? భోజనాలు పెట్టు. మరి కోటమో కూడు, కోటమో కూడు, కోటమో కూడు, కోటమో కూడు, కూడో 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 కూడా చచ్చేటట్టున్నావు. చస్తా ఒక పూట లేకపోతే, చస్తా ఒక పూట పోలేకపోతే, ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత వద్దని ఒక భ్రష్టుడు అయిపోయాడు. ఒక జీవితం ఒక కొంప నాశనం అయిపోయింది. ఆకలి చస్తామా?
పోనీ సస్తాం. కాకు లాంటి లోకుల మధ్య కలకాలం బతిక కంటే యోధాగోత్ర సింహమైన యేసు కోసం క్షణికాలం బతికి చచ్చినా చాలండి. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు అనండి, వీడికి ఆకలి పెట్టకుండా మాట్లాడి చెప్పండి. దేవుని సువార్త సేవ మొదలుపెట్టి కాంచి వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా చెప్పండి, రాత్రి ఇప్పుడు అన్నం తింటే సువార్త సేవలోనే 90% మానేశానండి. ఇప్పటికి 40 దినాలు కంటిన్యూ సువార్తలో భోజనం చేయకుండా బతికేస్తానండి. నేర్చుకుని, ఎందుకంటే ఒకవేళ ఎక్కడ తేడా వచ్చి ఇలాంటి భ్రష్టత్వం పడుతుందేమోనని, ఇంత సేవ చేసి ఇంతమందికి సువార్త చెప్పి నేను ఎక్కడ భ్రష్టుడవుతానని క్షణక్షణం భయపడుతూ వాక్యం చెప్పుకుంటున్నామండి. సరిగా అయినా నాకు తెలియకడుతాను, మనలో భోజనం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏమన్నా అసలు భోజనం దొరికినటువంటి పూర్వకాలం పూర్వకాలం అంటే అన్నం లేక చాలామంది చచ్చిపోయారండి. మన రాష్ట్రంలో చచ్చిపోయారండి. అద్భుతమైన మాట చెప్తాను, నోటీస్ పాయింట్ ఎవరన్నారు. ఒకప్పుడు భోజనం లేకుండా చచ్చిపోయాం, ఇప్పుడు కడుపు నిండా తింటే చచ్చేటట్టు ఉన్నాం. అర్థమైంది మీకు? ఒకప్పుడు అన్నం లేక చచ్చారు, చాలామంది చనిపోయారు, కానీ ఇప్పుడు కడుపు నిండా తింటే చచ్చిపోతారు. పాస్టర్ గారి మీద కోపం ఉంటే మీరు ఏం తన్నొద్దు, కొట్టొద్దు, కడుపు నిండా అన్నం పెట్టండి, చచ్చూరుకుంటాం. అర్థమలా? ఈ వయసు ఇప్పుడు ఎత్తుకొచ్చి స్వీట్ తినమంటే స్వీటా, అమ్మో స్వీట్ వద్దా అన్నకు వస్తే కొంచెమేనా స్వీట్ వద్దమ్మా, అన్నకు ఉప్పు అమ్మో ఎంత ఉప్పు అమ్మా, ఉప్పు తినక కారం తినక స్వీట్ తినక బతకటం ఎందుకు? ఆ మంత్రి రాజు గారు చెబుతారే, 2 కరివేపాకు రెబ్బలు, మామిడికాయ ఇంత పెంద, అరటికాయ మొక్క, 2 వేపాకు చెక్క, ఇంత బతికి సావటం ఎందుకు? నాకు ఎందుకంటే బతకటం ఎందుకు? సావటం రైట్ కాదు. ఈ తిండి అవసరం చెప్పండి? చక్కగా కడుపు నిండా అన్నం తినేటువంటి వయసులో తినాల్సింది పోయి ఇలాంటి బతకాల్సి వచ్చిందంటే, అంటే ఒకప్పుడు తిండికి లేక బ్రతికాం. దేవుడు సమృద్ధిగా అందరికీ సమృద్ధిగా ఇచ్చాడు. తల్లి ప్రేమతో విందు చేసుకుంటున్నాం. సంతోషంగా వినండి, వాక్యం వినండి. 11 అవుద్ది, 12 అవుద్ది, 1 గంట అవుద్ది, అయితే మొద్ది హాయిగా ఒకళ్ళు దీవించడానికి మన పుట్టినరోజుకి వెళ్తున్నాం, పెళ్లి రోజుకి వెళ్తున్నాం, ఆడికి వెళ్తున్నాం. ఆడికి వెళ్ళి ఆ కూటమి అయిపోయింది, అక్కడ ఉండి వాళ్ళందరూ సంతోషంగా ఆశీర్వదించి ఆ తర్వాత అందరూ ప్రేమతో విందు చేసుకోవాలి. మీరు అనండి, యాకోబు ఏం భోజనం చేయకుండా బతికాడు చెప్పండి? ఏశావుడు అన్నం కోసం అన్నాను కదా, యాకోబు అన్నం తినలేదా? అన్నం తినకుండా గాలి తిని బతికాడా? అన్నం తిన్నాడు. కానీ వీళ్ళిద్దరూ తేడాని తెలుసండి, యాకోబు బతకటానికి తిన్నాడు, ఏశావు తినటానికే బతికాడు. అర్థమైతే మీకు అర్థమైంది కదండి? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠ తక్కువని నాకు వద్దనుకుని, అమ్మా దేవుడే నీ గర్భాన్ని పుట్టాలనుకున్నాడు, ఈ విశ్వలోకానికి రక్షణ తేడానికి నీ గర్భాన్ని పుట్టాలని నేను జ్యేష్ఠుడిగా పంపితే నువ్వేమో భ్రష్టుడు పోయి తెచ్చావు. అర్థమవుతుందా? నేను ఈ మాట చెప్తున్నాను, నేను కఠినంగా అనుకోబాకండి. ఒక చోట మా ప్రాంతంలో నాన్న ఊరి పేరు చెప్పటల్లా, సరేనా? అవకాశం ఎడిట్ చేసేను ఆయన. అర్థమైందా? ఒక పాస్టర్ గారి మీటింగ్ జరుగుతుంది, కోటమండి పాస్టర్ గారు లేరండి. దాంట్లో బఫే సిస్టమ్ పెట్టారు, పల్లెలు పెట్టిన పాస్టర్ గారు భోజనానికి వెళ్ళాలండి. వెళితే ఒక పాస్టర్ గారు తెలిసిన ఒక ఆయన బఫేలో కోడిగుడ్లు సప్లై చేస్తున్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఈయన అన్నాన్ని గుంటలాగా తీశాడు, ఆ గుంటలో గుడ్డెట్టేశాడు. ఆ తర్వాత ఆ గుడ్డి మీద ఈయన అన్నం కప్పెట్టేశాడు, దాని మీద ఇంకో గుడ్డు పెట్టేశాడు. అంటే ఇప్పుడు చూసే వాళ్ళకి ఏ గుడ్డు కనపడుతుంది? పైన ఒక గుడ్డే కనపడుతుంది కదా. ఇది ఎత్తుకెళ్ళిపోయి తినేవాడు షార్ట్గా తినొద్దండి, ఇంకో పాస్టర్గా తింటే ఆయన ఎదురుగా పట్టుకు తింటాం మొదలేసాడు. ఆయన తీసి అన్నం తింటే ఇది తవ్వేటప్పుడు ఈ గుడ్డు అయిపోయి తవ్వగా ఇంకో గుడ్డు వచ్చింది. నీకు 2 గుడ్లు వేసారంటే అని అన్నాడు. నాకు ఒక గుడ్డు వేసాడంటే అన్నాడు. నాకు తెలిసినోడు అయితే 2 గుడ్లు వేస్తారా? నాకు ఒక గుడ్డు, నీకు 2 గుడ్లు అని ఆ గుడ్డుల కోసం గొడ్డులు బాదుకున్నాడు అన్నాడు వాళ్ళు. ఓరే మీకు ఏమన్నా మాయరోగం పట్ట ఇదేందిరా మనిషి, గుడ్డు కోసం మనమే గొడ్డును బాదుకుంటే వాళ్ళందరూ చివరికి ఆ కోటలోంచి వాళ్ళు తన్నుకుని వెళ్ళిపోయారు బయటికి. నేను చెప్పలా, ఏసేవు అక్కడ చచ్చాడే కానీ ఆత్మ ఇంకా వస్తానే ఉంది, అది ఇంకా వస్తానే ఉంది, అది సంఘం మీద పోగుతూనే ఉంది. సరిగా అలాంటి భ్రష్టత్వం మనకు రాకూడదండి. అర్థమవుతా? ఒక్క పూట కూటి కోసం ఆగలేక కోసేపు ఆగితే ఇంట్లో తింటాడు, కానీ ఈ లోపే ఆత్రముగా ఈ జ్యేష్ఠత్వం నాకు ఉంటే అంత పోతే అంతనని స్వయాన రక్షకుడైన యేసుని గర్భాన పుడతంటే నాకు అవసరం లేదు అని అన్నాడు. శాశ్వత కాలం శాపగ్రస్తులై అద్భుతమైన మాట చెప్పి ముగిస్తున్నాను, నోట్ చేసుకోండి. ఎలాగో తెలుసా అండి? ఏ తండ్రి చేత ఇతను ప్రేమించబడ్డాడో, ఇస్సాకు చాలా ప్రేమండి ఇతనంటే, ఏ తండ్రి ఇతను ఎంతగా ప్రేమించాడో అదే తండ్రి చేత శపించబడ్డ ఇలాంటి దౌర్భాగ్యుడు ఎక్కడైనా దొరుకుతాడండి? ప్రేమించిన తండ్రే నీ బతుకుని శపించాడంటే ఎంతకంటే దౌర్భాగ్యం, ఎంతకంటే దురదృష్టవంతుడు లోకంలో ఎవడో ఉండడండి. కాబట్టి ఈ రాత్రి నీ కుటుంబము, మన కుటుంబాలు, మన కాపురాలు దేవుని యొక్క సేవకుల వైవాహిక జీవితంలో పచ్చదనం అంటే ధనం ఒకటే కాదండి, ధనము కాదండి, దేవుని యొక్క ఆశీర్వాదం. కష్టాలైనా, బాధలైనా, దుఃఖాలైనా కుటుంబంలో అందరూ నవ్వుతూ బతకడం కంటే గొప్ప ఆశీర్వాదం మరి ఎవరికి దొరకదు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆశీర్వాదం యాకోబు దొరికింది. ఏశావుకి ధనం సమృద్ధిగా ఉందండి. కావాలంటే మీరు ఇక్కడ లేఖనం చెప్పను కానీ సమృద్ధిగా ధనం ఉంది. యాకోబు ఇస్తానన్నా, నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు వద్దురా, నాకు బోళ్ళు ఉండి అన్నాడు. కానీ ఏం చెప్పాడు తెలుసా? 17వ వచనంలో
ఆ తర్వాత యేసేపు ఆశీర్వాదం పొందగోరి బ్రతికినంత కాలం ఏడుస్తూ బతికినా అతనికి ఆశీర్వాదం పొంద అవకాశం, మారు మనసు పొందే అవకాశం దొరక విసర్జించబడ్డాడు అన్నాడు. అంటే వాడి దగ్గర డబ్బు ఉంది, బతుకంతా ఏడుస్తూనే ఉన్నాడు. యాకోబుకు దాంతో పని లేదు, నవ్వుతూనే బతికేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందా? ఎందుకంటే అతనికి డబ్బు ఒక్కటే ఉంది, యాకోబుకు దేవుడు ఒక్కడున్నాడు. ఆ ఒక్క దేవుడు ఉంటే చాలండి, మొక్కలో చిరునవ్వుతో బతికేస్తాం. అర్థమైందా? నీ గుడారములు, అందుకని దేవుడు అంటాడు, అబ్బా యాకోబు నీ గుడారములో రమ్యముగా ఉన్నాయి. ఆ రమ్యకు కావటానికి కారణము నీ గుడారంలో మనస్సాక్షి ఉందయా, నీ గుడారంలో పరిశుద్ధత ఉందయా, నీ గుడారములో చక్కగా తల్లిదండ్రుల మాట వినే గుణం ఉందయా, నా మాట వినే గుణం నీకు ఉంది. కాబట్టి నీ కుటుంబము, నీ కాపురము నీళ్ళ యొద్ద నాటబడిన పచ్చని చెట్లు ఎప్పుడు కలకలాడుతూ ఉంటాయో, ఆ దేవుని మాట విన్నంత కాలం నీవు, నీ బిడ్డలు, నీ కాపురం, నీ కుటుంబము పచ్చదనముగా, పచ్చని ఒలివ మొక్కలాగా, నాటబడిన అగర చెట్టులాగా, దేవుని నీళ్ళ చేత ఎలాగో నాటబడినటువంటి ఆ యొక్క చెట్లు వలె నిత్యము పచ్చగా నుండి దేవదారు వృక్షములాగా నీ కుటుంబం వర్ధిల్లుతుంది. అలాగే నిత్యము నీ దాసుడు కరుణాకర్ గారి కుటుంబము, అలాగే సేవకుల కుటుంబాలు, ఈ వాక్యం ప్రతి కుటుంబము ఇలాగ పచ్చని కుటుంబాలాగా ఉండి యాకోబు గోడారలాగా రమ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమించి ఆహ్వానించిన దేవుని సేవకులకు కూడొచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మన ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు.